జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. దశమ స్కంధంలో ఉన్నాం. శ్రీకృష్ణావతార గాథలను నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని తెలియజేస్తున్నారు. పరీక్షన్ మహారాజుకు సుఖ మహర్షి కృష్ణావతార గాథలను లీలలను తెలియజేస్తున్నారు. జరాసంధుడు 17 సార్లు మధురా నగరం మీద దండెత్తి శ్రీకృష్ణ బలరాముల చేతిలో ఓడిపోయారు. 18వ సారి దండయాత్రకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ సమయంలో నారద మహర్షి కాలయవనుడి దగ్గరికి వెళ్ళి, శ్రీకృష్ణుడు ప్రపంచ విజేత, అతన్ని నువ్వు పట్టుకోలేవు అని చెప్తే, కాలయవనుడు ఆ మ్లేచ్ఛుల సైన్యం 3 కోట్ల సైన్యంతో వచ్చి మధురా నగరాన్ని చుట్టుముట్టాడు. ఒకవైపు జరాసంధుడు, మరొక వైపు కాలయవనుడు. ఆ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ సముద్రుడిని స్థలం కోసం కోరి, ఆ తర్వాత విశ్వకర్మతో ద్వారకా నగరాన్ని నిర్మింపచేసి తన యోగ మాయాశక్తితో మధురా నగరంలో ఉన్న ప్రజలందరినీ కూడా ద్వారకలోకి తీసుకువెళ్ళి అక్కడ ఉంచి శ్రీకృష్ణ పరమాత్మ కాలయవనుడు చూస్తుండగా పారిపోతున్నట్టు నటించి, చివరికి కాలయవనుడు ఒక గుహలో దూరేట్టు చేసి, అక్కడ గుహలో నిద్రిస్తున్న ముచికుంద మహారాజు ఆయన కళ్ళు తెరిచి చూసేసరికి కాలయవనుడు భస్మమయ్యాడు. శ్రీకృష్ణ బలరాములను తరుముకుంటూ జరాసంధుడు వచ్చి ఒక పెద్ద గిరి దగ్గర పైకి వాళ్ళిద్దరు పైకి వెళ్ళినప్పుడు చుట్టూ మంటలు పెట్టేసి దహించేశాడు గిరి మొత్తాన్ని. కృష్ణుడు బలరాముడు ఇద్దరు మరణించారనుకుని జరాసంధుడు వెళ్ళిపోయారు అని సుఖ మహర్షి పరీక్షణ మహారాజుకు చెప్పి, బలరామకృష్ణులు చాలా హాయిగా శత్రువులను మోసపుచ్చి సముద్రం అగర్తగా గల ద్వారకాపట్నానికి చేరుకున్నారు. జరాసంధుడు శ్రీకృష్ణుడు బలరాముడు దగ్ధమయ్యారు అనుకుని చాలా సంతోషంతో తన సేనలతో మగధ దేశానికి వెళ్ళిపోయాడు అని చెప్పారు అని ఆ తర్వాత కథని సుఖ మహర్షి ప్రారంభిస్తున్నారు. తర్వాత కథ అత్యద్భుతమైన కథా విభాగం. అది రుక్మిణి కళ్యాణ కథా ప్రారంభం. రుక్మిణి కళ్యాణం ఎవరు చదివితే వారికి ఇంట్లో వివాహం అవుతుంది. ఒకవేళ వివాహం అయిన వాళ్ళకి కనుక రుక్మిణి కళ్యాణం చదివితే వివాహ సంబంధమైన సమస్యలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తీరుతాయని ఫలశ్రుతి. సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకి చెప్పడం ప్రారంభించారు. ఆ వనజ గర్భు పంపున రైవతుడను రాజు తెచ్చి రామునకిచ్చెన్, రేవతి అని 7 కన్యను గోవర మును వింటి కాదే బుద్ధిని తెలియన్. ఓ పరీక్షన్ మహారాజా, ఇంతకు ముందే నేను నీకు చెప్పాను కదా, ఈ రైవతుడు అనే రాజు తన కుమార్తె రేవతిని తీసుకుని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసరికి అక్కడ బ్రహ్మదేవుడి దగ్గర గంధర్వుల నాట్యాలు అవుతున్నాయి. ఆ నాట్యం అయ్యేదాకా అతను కాసేపు నిరీక్షించి తర్వాత బ్రహ్మదేవుడిని కలిసి, నా కుమార్తెకి సరైన వరుడు ఎక్కడున్నాడో చెప్పమంటే, బ్రహ్మదేవుడు నవ్వి, నీ యుగం దాటిపోయింది, ఇప్పుడు భూమి మీద బలరాముడు అనే రూపంతో శ్రీ మహావిష్ణువు ఉన్నాడు, అతనికి నీ కుమార్తెనిచ్చి వివాహం చెయ్యి అన్నాడు. అప్పుడు ఆ రైవతుడు తన కూతురు రేవతిని బలరామునికి ఇచ్చి వివాహం చేశాడు. ఇదంతా ఇదివరకు నేను చెప్పాను కదా అని అన్నారు సుఖ మహర్షి. అని తర్వాత ఖగనాథుండ మరేంద్రు గెల్చి సుధమున్ గై కొన్న సందంబునన్ జగతీనాథుల జైద్య పక్ష చెరులన్ సాళ్వాదులం గెల్పి భద్రగుడై చక్రీవరించే భీష్మక సుతన్ రాజీవ గంధిన్ సమా భగవత్యంశ భవన్ మహాగుణమణిన్ బాలామణిన్ రుక్మిణి కళ్యాణం చెప్పడం మొదలెట్టారు సుఖ మహర్షి. గరుత్మంతుడు ఇంద్రుణ్ణి గెలిచి అమృతాన్ని తెచ్చినట్టు శ్రీకృష్ణుడు చేది దేశాధిపతి అయిన శిశుపాలుణ్ణి, వాని పక్షాన గల సాల్వుడు మొదలైన రాజులందరినీ ఓడించి భీష్మకుని కుమార్తె పద్మం వంటి దేహ పరిమళంతో శ్రీలక్ష్మీదేవి అంశన పుట్టింది. శ్రేష్టములైన సద్గుణములు కలది, కన్యల్లో శ్రేష్ఠురాలు అయిన శ్రీ రుక్మిణీదేవిని శ్రీకృష్ణ పరమాత్మ వివాహం చేసుకున్నాడు అని చెప్పేసరికి పరీక్షన్ మహారాజు అడిగారు,
ఓ మహాత్మా, ఓ సుఖ మహర్షి, రాక్షస వివాహం నందు శ్రీ రుక్మిణి దేవిని శ్రీహరి తీసుకెళ్లాడని చెప్పావు కదా. శ్రీకృష్ణుడు ఒక్కడే ఏ విధంగా సాల్వాదులను జయించి తన పురానికి తీసుకెళ్లాడు? అసలు యుద్ధం చేసి శిశుపాలుణ్ణి, సాల్వుణ్ణి అందరినీ ఓడించి తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు అంటే అది రాక్షస వివాహం. ఎందుకు ఇలా జరిగింది అని పరీక్షణ్ మహారాజ్ అడిగాడు. కళ్యాణాత్మకమైన విష్ణు కథల కర్ణించుచున్ ముక్త వైకల్యుండెవ్వడు తృప్తుడవు నవి వినంగా గొత్తలవుచుండు సాకల్జంబేర్పడ భూసురోత్తమ ఎరుంగం బల్కవే రుక్మిణి కళ్యాణంబు వినంగ నాకు మదిలో కౌతూహలం బయ్యడెన్. పరీక్షణ్ మహారాజ్ అడుగుతున్నారు, అదేంటి శ్రీకృష్ణ పరమాత్మకి అందరూ ముందుకొచ్చి నా కుమార్తెనిస్తాను అని వరుసలో నుంచుంటారు. అలాంటిది రుక్మిణీదేవిని వివాహం చేసుకోవడం కోసం శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకు యుద్ధం చేయాల్సి వచ్చింది? ఓ బ్రాహ్మణోత్తం అమ్మకి మహావిష్ణువు గాథలు, కళ్యాణాత్మకమైన శ్రీ విష్ణుమూర్తి గాథలను వింటుంటే ముక్తిని పొందగోరే వాళ్ళు ఎవరికి కూడా తృప్తి ఉండదు. ఎంత విన్నా ఆ కథలు ఇంకా కొత్తగానే ఉంటాయి. ఇప్పుడు ఈ రుక్మిణి కళ్యాణ గాథను నాకు విశదంగా తెలియచెప్పాల్సింది, నాకు వినాలనే మనసులో చాలా కుతూహలంగా ఉంది అని. భూషణములు సెవులకు బుధ తోషణములు అనేక జన్మ దురితవుగా వినిశోషణములు మంగళతర ఘోషణములు గరుడ గమన గుణ భాషణములు. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య గుణాలను తెలిపే మాటలు ఎలాంటివి అంటే వినే వాళ్ళ చెవులకు ఆభరణాలు లాంటివి. వాటిని విన్న వాళ్ళకి అనేకమైన జన్మాల నుండి పొందిన పాపాలన్నీ కూడా పోతాయి. పాప సమూహాలను నశింప చేసే మాటలు. మిక్కిలి శుభకరాలైన ఆ పలుకులు విఘ్నులకు జ్ఞానులకు ఆనందదాయకములు అని పరీక్షణ్ మహారాజ్ అడిగితే అప్పుడు సుఖ మహర్షి ఇలా చెప్తున్నారు, నేను కథ చెప్తాను విను. వినుము. విదర్భ దేశమున వీరుడు కుండిన భర్త భీష్మగుండను నొక దొడ్డ రాజు గలడాతనికే ఊరు పుత్రులగ్రజన్ ధనయుడు రుక్మి నా బరగు నందరకున్ గడగొట్టు చెల్లెలై మనుజవరేణ్య పుట్టెనొక మానిని రుక్మిణి నా ప్రసిద్ధయై. ఓ పరీక్షణ్ మహారాజా, ఆ రుక్మిణి కళ్యాణ గాథ చెప్తున్నాను విను. విదర్భ దేశంలో భీష్మకుడు అనే మహారాజు ఉన్నాడు. ఆయన గొప్ప వీరుడు. ఆయన కుండిన నగరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్నాడు విదర్భని. అందుకనే రుక్మిణీదేవిని వైదర్భి అంటారు. అతనికి 5 పుత్రులు ఉన్నారు. ఒక పుత్రిక ఆఖరిలో అందరికంటే చిట్ట చివర ఆ పుత్రిక జన్మించింది. వాళ్ళలో పెద్దవాడు రుక్మి. ఇతను నీతి లేనివాడు. ఆ అన్నదమ్ములందరికీ కడపడిది చెల్లెలైన మానిని రుక్మిణి అనే పేరుతో ప్రసిద్ధి పొందింది. బాలేందురేఖ దోచిన లాలితయగు నపర దిక్కులాగున ధరణి పాలుని గేహము మెరసెను బాలిక జన్మించి ఎదుగా భాసురమగుచున్. అంతే కదా, అమ్మాయిలుంటే ఇల్లంతా కూడా కళకళలాడుతుంటుంది. బాలచంద్రరేఖ ఉదయించంగానే ప్రకాశించే విధంగా రుక్మిణీదేవి పుట్టి పెరుగుతుంటే ఆ భీష్మక మహారాజు యొక్క ఇల్లంతా దేదీప్యమానంగా ప్రకాశిస్తోందట. అంతేకాదు ఆవిడ దినదిన ప్రవర్ధమానం అవుతోంది. ఆవిడ ఏం చేస్తుంది రుక్మిణీదేవి అంటే, పేర్వేర బొమ్మల పెండ్లిళ్ళు సేయుచు నబలల తోడ వియ్యంబులందు గుజ్జెన గూళ్లను గొమరొప్ప వండించి చెలులకు బెట్టించు చెలువు మెరసి రమణీయ మందిర రామదేశంబుల బువ్వు దీగెలకును బ్రోది వెట్టు సదమల మణిమయ సౌధ భాగంబుల లీలతో భర్మ డోలికల నూగు బాలికల తోడ జలరేగి బంతులాడు శారికాకీర పంక్తికి చదువు చెప్పు బర్హి సంఘంబులకు మురిపములు గరపు మదమరాళంబులకు చూపు మందగతులు. ఆహా, రుక్మిణీదేవి బాల్యం ఎంత చక్కగా జరుగుతోంది అని ఆవిడ దినదిన ప్రవర్ధమానరాలు అవుతోంది. ఆ బాలామణి అయిన బాలిక రుక్మిణి తన తోటి బాలికలందరినీ కూర్చోబెట్టుకుని పేర్లు పెట్టి బొమ్మలు పెళ్లిళ్ళు చేసి వియ్యాలని నేర్పుతోంది. అంటే ఒక బొమ్మకి ఈవిడే తల్లి, ఇంకో బొమ్మకి ఇంకోళ్ళ తండ్రి వియ్యపురాళ్ళు అనమాట. గుజ్జనగూళ్ళు వండి బొమ్మ వంటకాలను బాగా వండించి స్నేహితురాళ్ళకి పెట్టి సంతోషిస్తోంది. మనోహరంగా ఉన్న ఉద్యానవనాల్లో
పూల తీగల సంరక్షణ చేస్తోంది. స్వచ్ఛంగా ఉన్న రత్నాల చేత నిర్మితమైన మేడల్లో బంగారు ఉయ్యాలలో విలాసంగా ఊగుతోంది. తన ఏడు వాళ్ళందరితో కూడుకుని చక్కగా బంతులు ఆడుకుంటోంది. గోరువంకలకు చిలకలకు చదువు చెప్తుంది. నెమళ్లకు నాట్యాలు నేర్పుతుంది. హంసలకు వయ్యారపు నడకలు నేర్పుతుంది. అంత హాయిగా ఆవిడ బాల్యం జరుగుతోంది. అప్పుడు దేవకి సుతకోర్కి తీగలు వీడంగా వెలదిగి మైదీగ దొడగే గమల నాభుని చిత్త కమలంబు వికసింప గాంతి నెంతికి ముఖ కమలమొప్పే మధు విరోధికి లోన మదనాగ్ని పొడసూప బొలతికి చనుదోయి పొడవు సూపే శౌరికి ధైర్యంబు సన్నమైడయ్యంగ జలజాక్షి మధ్యంబు సన్నమయ్యే హరికి ప్రేమ బంధమధికంబుగా కేశ బంధమధికు మగుచు బాలకమరే పద్మనయను వలన ప్రమదంబు నిండార నెలత యవ్వనంబు నిండియుండి. ఈ సుఖ మహర్షి ఈ పద్యంలో అటు కృష్ణ పరమాత్మని ఇటు రుక్మిణీదేవిని ఇద్దరిని చెప్తున్నారు. ఆ శ్రీకృష్ణునికి రుక్మిణీదేవిని వివాహం చేసుకోవాలని కోరిక పెరిగేట్లుగా రుక్మిణీదేవి దేహం పెరగసాగిందిట. ఆ శ్రీకృష్ణ పరమాత్మ మనస్సు కమలం వికాసం చెందేట్టు రుక్మిణీదేవి ముఖ కమలం కాంతిని పొందసాగింది. ఆ శ్రీకృష్ణునికి ప్రేమానుబంధం హెచ్చేట్టుగా రుక్మిణీదేవికి చక్కగా జుట్టు పెరగడం మొదలైంది. తల వెంట్రుకల ముడి అధికమైందిట. ఆ కృష్ణుని కొరకే రుక్మిణి అనే చందంలో రుక్మిణీదేవి పెరిగి యవ్వనవతి అయ్యింది. ఇలా ఎప్పుడైతే పెరుగుతుందో వాళ్ళందరూ కూడా రుక్మి, రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మనేత్రులు వీళ్ళందరూ కూడా రుక్మిణి యొక్క అన్నయ్యలు. ఆ 5 పేర్లు గల 5 చెల్లెలైన రుక్మిణీదేవి తనకి ఇంటికి వచ్చే అతిథులందరూ కూడా మాట్లాడుకుంటునేటప్పుడు విన్నది. ఆ శ్రీకృష్ణుని యొక్క రూప బల గుణాదులు విని అతడే తనకు తగిన వరుడు అని మనసులో నిశ్చయించుకుంది. ఆ లలన రూపు బుద్ధియు శీలము లక్షణము గుణము చింతించిదగన్ బాలారత్నము తనకిల్లాలుగా చేకొందునంతు హరియుందలచన్. కృష్ణ పరమాత్మ మనస్సుతో ఆలోచించేసుకుంటారు కదా. ఆమె సౌందర్యము, బుద్ధి, శీలము, అందులో లక్ష్మీదేవి వంశ కదా ఆవిడ, లక్షణము గుణము ఇవన్నీ గ్రహించి ఆమె తన భార్యగా నిశ్చయించుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ మనస్సులో. అప్పుడు బంధువులందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మకి మేము మా అమ్మాయిని ఇస్తాం అని అంటున్నారు. బంధువులెల్ల కృష్ణునకు బాలికనిచ్చెదమంచు సేముషి సింధువులై విచారములు సేయగా వారల నడ్డు పెట్టి దుస్సంధుడు రుక్మి కృష్ణునెడ జాల విరోధము చేసి మత్త పుష్పంధయ వేణినెత్తు శిశుపాలున కంచు దలంచె నందుడై. బంధువులందరూ కూడా ఈ భీష్మకుడి బంధువులందరూ వచ్చి ఈ రుక్మిణీదేవిని శ్రీకృష్ణుడికి ఇస్తే చాలా బాగుంటుంది అని బంధువులందరూ రుక్మిణీదేవికి శ్రీకృష్ణుడికి ఇవ్వండి అని ఆలోచిస్తుంటే తండ్రి కూడా అలాగే చేస్తున్నాడు. కానీ పెద్దన్నయ్య ఉన్నాడు కదా రుక్మిణీదేవికి, అన్నయ్యలు రుక్మి, రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మనేత్రులు. అందులో పెద్దవాడు రుక్మి. ఈ రుక్మికి శ్రీకృష్ణుడు అంటే ఇష్టం లేదు. అందుకని మూర్ఖపు పట్టుదల గలవాడు అతను కృష్ణుని విషయంలో విరోధ భావంతో ఉండి గండు 9 బారు అంటే నల్లని జడగల రుక్మిణిని శిశుపాలుడికి ఇస్తాను, కృష్ణుడి శత్రువు కదా శిశుపాలుడు, అందుకని శిశుపాలుడికి ఇస్తాను అని ఆలోచించాడు. అన్న తలంపు దానెరిగి ఎన్నవ నీరజ గంధిలోన నా పన్నతనుంది యాప్తుడగు బ్రాహ్మణునొక్కని జీరి గర్వ సంచన్నుడు రుక్మిణేడు నన్ను జైద్యునకిచ్చెదనంచు నున్నవాడెన్ని విధంబులంజని బుధేశ్వర చక్రికి విన్నవించవే. రుక్మిణీదేవి ఆ శ్రీకృష్ణ పరమాత్మ లీలలన్నీ వింది. కృష్ణ పరమాత్మ కోసమే పుట్టింది. కానీ ఇక్కడ అన్నయ్య ఏం చేశాడంటే అందరూ రుక్మిణీదేవిని కృష్ణుడికి ఇస్తే బాగుంటుంది అని అన్నా సరే వినిపించుకోకుండా శిశుపాలుడికి చేది వంశానికి చెందిన శిశుపాలుడికి ఇస్తాను అని చెప్పేసి పెళ్లి పనులు మొదలెట్టేశారు. ఆ రోజుల్లో ఆడపిల్లలకి మాట్లాడే ధైర్యం ఉండేది కాదు, మాట్లాడడానికి వాళ్ళకి అవకాశం కూడా ఉండేది కాదు. ఎప్పుడైతే ఇలా అన్నయ్య ఇద్దాం అనుకున్నాడు రుక్మిణీదేవి మనస్సులో కలత మొదలైంది. అని కొత్త తామరల పరిమళం గల వంటి దేహంగా పరిమళ కన్నా రుక్మిణీదేవి తన అన్నగారి అభిప్రాయం తెలుసుకుని చాలా దుఃఖించడం ప్రారంభించింది. అప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచించి తనంతట తానుగా అమ్మాయి ముందుకు వచ్చింది. తనకు ఆప్తుడైన ఒక బ్రాహ్మణుడిని పిలిచి ఓ పండితోత్తమా, చాలా గర్వంతో మా అన్నయ్య నాకు ఇప్పుడు ఏ విధంగా అయినా సరే శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాడు.
నువ్వు దయచేసి నువ్వు వెళ్ళి ద్వారకా పట్టణానికి వెళ్ళి ఆ చక్రధారికి విన్నవించు. అయ్యా కొడుకు విచారము లయ్యయు వారింపజాలడటుగా కుండన్ నెయ్యి మెరిగించి చీరుము చెయ్యన నిజ సేవకానుసారించౌరిన్. ఓ బ్రాహ్మణోత్తమ, రుక్మిణీదేవి ఒక బ్రాహ్మణ్ణి పిలిచి ఆయనతో అంటోంది, ఓ బ్రాహ్మణోత్తమ, మా తండ్రి కూడా మా అన్నయ్యకి ఎదురు చెప్పలేడు. మా తండ్రి కూడా ఆ రుక్మి యొక్క ప్రయత్నాన్ని మాన్పలేకున్నాడు. రుక్మమ్మ శిశుపాలుడికి కబురు చేసేసాడు. శిశుపాలుడు వీళ్ళందరూ పెళ్లికి బయలుదేరి వచ్చేస్తున్నారు. పెళ్లి ప్రయత్నాలు మొదలైపోతున్నాయి. కాబట్టి వాళ్ళ ప్రయత్నం నెరవేరకుండా నా మనస్సును దయచేసి ఆ పరమాత్మకి, కృష్ణ పరమాత్మకి తెలియచేయి. తన భక్తులను అనుగ్రహించవాడైన ఆ శ్రీకృష్ణుణ్ణి శీఘ్రంగా తోడుకొని రమ్ము, నువ్వు ద్వారకా నగరానికి వెళ్ళు అని బ్రాహ్మణుడికి చెప్పింది. ఇంకా చాలా రహస్యమైన మాటలు కూడా చెప్పింది. ఆ బ్రాహ్మణుణ్ణి ద్వారకా నగరానికి పంపించింది. ఆ బ్రాహ్మణుడు వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ద్వారపాలకుల ద్వారా తన రాకను శ్రీకృష్ణుడికి తెలియచేశాడు. శ్రీకృష్ణుడు ఉండే రాజగృహంలోకి ప్రవేశించాడు. అందులో బంగారు సింహాసనం మీద కూర్చున్నాడు శ్రీకృష్ణుడు. చూసి శ్రీకృష్ణుడు నమస్కారం చేస్తే పెళ్లి కొడుకు కావాల్సింది అని దీవించాడు. ఆయన కృష్ణ పరమాత్మ ముసిముసి నవ్వులు నవ్వుకున్నట్టు తన గద్దె దిగొచ్చి బ్రాహ్మణుడిని కూర్చుండమని చెప్పి అతన్ని దేవతలు పూజించినట్టు పూజించాడు. తర్వాత షడ్రుచులతో భోజనం కూడా పెట్టించాడు. ప్రియంగా నయంగా మాట్లాడుతూ లోకరక్షణ ప్రశస్తమైన హస్తంతో అతను అడుగులను ఒత్తుతూ ఇలా అన్నాడు. కృష్ణ పరమాత్మ బ్రాహ్మణుడితో అంటున్నాడు. బ్రాహ్మణుడిని రాయబారం పంపించింది రుక్మిణీదేవి. ఆ బ్రాహ్మణుడితో అంటున్నాడు, జగతి సురేశ్వర సంతోష చిత్తుండవై ఉన్న నీ ధర్మమతి సులభము, వృద్ధ సమ్మతమిది విత్తమెయ్యది అయిన వ్రాపింప హర్షింతు బ్రాహ్మణుండు, తన ధర్మమున నుండు ధరలదా ధర్మంబు గోరికాలతనికి కురియుచుండు, సంతోషిగాడేని శక్రుడైన నశించు నిర్ధనుండైనను నింద్రుబోలు, సంతసించనేని సర్వభూత సుహృత ములకు ప్రాప్త లాభముదిత మానసులకు, శాంతులకును సుజనులకును గర్వహీనులకును వినతులేనునర్తు. ఓ బ్రాహ్మణోత్తమ, శ్రీకృష్ణ పరమాత్మ స్తుతిస్తున్నారు. నువ్వు చాలా ఆనందంతో నీ మనస్సు నిండిపోయింది. నీకు ఈ ధర్మం అనాయాసంగా లభించింది. ఈ ధర్మం పెద్దలకు సమ్మతమైంది. బ్రాహ్మణుడైన వాడు ఏ కొద్దిపాటి ధనం లభించినా సంతోషిస్తాడు. తన ధర్మంలోనే ఉంటాడు. స్వకీయ ధర్మం నుండి పక్కకి తొలగడు. కోరిన పదార్థాలు బ్రాహ్మణులకు వాటంతట అవే వస్తుంటాయి. తృప్తి లేకపోతే ఇంద్రుడైనా సరే నశిస్తాడు. తృప్తిని పొందిన పక్షంలో నిర్ధండైన సుఖంగా నిద్రపోతాడు. ఎల్ల ప్రాణులందు మైత్రి కలవాళ్ళు, ప్రాప్తమైన దాంతో సంతోషించేవాళ్ళు, ఓర్పు కలవాళ్ళు, శాంత స్వభావులు, సుజనులు, గర్వహీనులు అయిన బ్రాహ్మణులకు నేను నమస్కరిస్తున్నాను అని ఆ బ్రాహ్మణుడితో, రుక్మిణీదేవి పంపించిన బ్రాహ్మణుడితో కృష్ణ పరమాత్మ ఇలా అంటున్నారు. ఎవ్వని దేశమందునికి ఎవ్వని చే కుశలంబు గల్గు, మీకెవ్వని రాజ్యమందు ప్రజలెల్ల సుఖింతురు, వాడు మత్ప్రియుండివ్వనరాసి దుర్గమున కిట్లరు దించితివయ్య నీవు, లేనవ్వులు గావు నీ తలపునంగలమేలొనరింతు ధీమణి. పండితోత్తమా, మీదే దేశం? ఏ రాజు పాలనలో మీరుంటున్నారు? ఎవరి రాజ్యంలో ప్రజలందరూ సుఖంగా ఉంటారో ఆ రాజు నాకు చాలా ఇష్టమైన వాడు. మీరు ఇలా సముద్ర మధ్యంలో ఉన్న ఈ ద్వారకా పట్టడానికి ఎలా వచ్చారు? నేను చెప్పేది ఏమి సరదాకి చెప్పటం లేదు, హాస్యపు మాటలు కాదు. ఎక్కడి నుంచో నడిచి వచ్చాడు ఆయన పాపం. చెప్పండి, మీ మనసులో ఉన్న కోరిక నేను తీరుస్తాను అని ఒక భరోసా ఇచ్చేశారు కృష్ణ పరమాత్మ. ఈ విధంగా లీలామానుష విగ్రహుడు ఆయన ఆ శ్రీకృష్ణుని మాటలు విన్న బ్రాహ్మణ శ్రేష్ఠుడు కృష్ణ పరమాత్మతో ఇలా అన్నారు. ఓ స్వామి, విదర్భ దేశానికి భీష్మకుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆయన ప్రభువు, ఆయనకు 5 కొడుకులు, రుక్మిణి అనే పేరు గల కుమార్తె ఉంది. ఆ కుమార్తె ఇందువదన నీకు సేవ చెయ్యాలి అనే ఆకాంక్షతో మంగళకరమైన వివాహ శుభవార్త మనవి చెయ్యమని ఒక సందేశం విన్నవించమని నన్ను పంపింది, వినుము అని చెప్తున్నారు. ఆ బ్రాహ్మణుడు చెప్తున్నాడు, రుక్మిణి భీష్మకుడు కుమార్తె నీకు ఒక సందేశాన్ని చెప్పమంది. ఆ సందేశం ఏంటి? ఇది రుక్మిణీదేవి సరాసరి కృష్ణ పరమాత్మతో మాట్లాడుతున్న మాటలు. కృష్ణ పరమాత్మతో రుక్మిణీదేవి ఇలా అంటోంది
ఇలా నిన్ను ఉద్దేశించి ఈ మాటలు చెప్పింది అని బ్రాహ్మణుడు చెప్తున్నాడు. ఆ రుక్మిణీదేవి లేఖ ఇది. అంటే ఆ రోజుల్లో రాసిన మొట్టమొదటి ప్రేమలేఖ అని అనుకోవాలి. ఆవిడ చెప్పిన దాన్ని బ్రాహ్మణుడు చెప్తున్నాడు. ఏ నీ గుణములు కర్ణేంద్రియంబులు సోక దేహతాపంబులు తీరిపోవు, నేనీ శుభాకారమీక్షింపగన్నుల కఖిలార్థ క్లాభంబు గలుగుచుండు, నేనీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు, నేనీల సన్నామమే ప్రొద్దు భక్తితో దడవిన బంధ సంతతులు వాయు, నట్టి నీయందు నా చిత్త మనవరతము నచ్చియున్నది నీయాన నానలేదు, కరుణ చూడుము కంసారి కలవిదారి శ్రీయుతాకార మానిని చిత్తచోర. ఆ రుక్మిణీదేవి అలా చెప్పిందట. ఓ కంసాంతక, ఓ శ్రీకృష్ణమూర్తి, ఓ కళ్యాణ స్వరూప, మంగళకరమైన నీ స్వరూప దర్శనం చేత నేత్రాలకు సర్వ ప్రయోజనము చేకూరుతుంది. కర్ణాలకి నీ శుభమైన గుణాలు వింటే చాలు సమస్త తాపాలు తొలగిపోతాయి. ఓ దుర్జన శిక్షక, నీ పాద సేవ చేత మహోన్నతమైన పదం లభిస్తుంది. నీ దివ్య నామాన్ని స్మరిస్తే చాలు సంసార బంధాలన్నీ విడిపోతాయి. మానవతుల చిత్తాన్ని హరించే ఓ శ్రీకృష్ణ, ఇలాంటి నీ యందు నా మనస్సు లగ్నమై ఉంది. నీ సాక్షిగా నిజం చెప్తున్నాను, నన్ను కరుణించు అని ఆవిడ ఇంకా చెప్తోంది. ధన్యున్ లోక మనోభిరాము గుల విద్యారూపతారుణ్య సౌజన్య స్త్రీ బలదాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్ను నే కన్యల్ గోరరు కోరదేమును రమాకాంతాల లామంబు రాజన్యానేకప సింహ నా వలననే జన్మించనే మోహముల్. ఆ రుక్మిణీదేవి అంటోంది, శత్రురాజులు అనే ఏనుగులను సంహరించే సింహం లాంటి ఓ శ్రీకృష్ణ, లోకుల మనస్సులను రంజింపజేసేవాడివి, నువ్వు ధన్యుడివి. వంశము విద్య రూపము వయస్సు సౌజన్యము సంపద బలము దానము శౌర్యము కరుణ మొదలైన అన్ని సద్గుణాల చేత అలరారుతూ ఉన్నవాడవు. నిన్ను ఏ కన్యలు ప్రేమించకుండా ఉండగలరు? పూర్వం నిన్ను శ్రేష్ఠురాలైన లక్ష్మీదేవి కోరలేదా? నీపై వలపు నాతోనే మొదలైందా ఏంటి? నేను ఒక్కదాన్నే కాదు నిన్ను ప్రేమించేది, అందరూ కూడా నిన్నే ప్రేమిస్తున్నారు. శ్రీయుతమూర్తి యో పురుష సింహమా, సింహము పాలి సొమ్ము గోమాయువు గోరు చందమున మత్తుడు చైద్యుడు నీ పదంబుజధ్యాయిని నైన నన్ను వడిదాగొనిపోయదనంచు నున్నవాడాయధమాధముండెరుగా అద్భుతమైన భవత్ ప్రతాపముల్. ఓ శ్రీకృష్ణమూర్తి, వక్షస్థలమునందు శ్రీలక్ష్మిని వహించిన ఓ పురుష శ్రేష్ఠుడా, సింహానికి అర్హమైన సొత్తును నక్క కోరుకున్నట్టు నీ పాదాలను ధ్యానిస్తున్నాను నేను. అలాంటి నన్ను పెళ్లి చేసుకుని తీసుకెళ్లిపోవాలని శిశుపాలుడు కోరుకుంటున్నాడు. అల్పుడు వాడు, ఆ రాజుకి నీ ప్రతాపం తెలియదు, ఆశ్చర్యకరమైన నీ ప్రతాపాన్ని ఎరగడు. వ్రతముల్ దేవగురు ద్విజన్మభూత సేవల్దాన ధర్మాదులున్ గత జన్మంబులనీశ్వరున్ హరి జగత్ కళ్యాణుగాంక్షించి చేసి తినేనిన్ వసుదేవనందనుడు నా చిత్తేశుడౌగాక నిర్జితులై పోదురుగాక సంగరములో జేదీశ ముఖ్యాధముల్. గత జన్మల్లో దేవతలు గురువులు బ్రాహ్మణులు విద్వాంసుల సేవలు దాన ధర్మాలు వ్రతాలు శ్రీ మహావిష్ణువుకు ప్రీతిగా చేసి ఉండిన పక్షంలో ఇప్పుడు శిశుపాలుడు మొదలైన అధములైన రాజులందరినీ యుద్ధంలో ఓడించి ఆ శ్రీకృష్ణుడు నన్ను పరిగ్రహించునుగాక అని అంకిలి చెప్పలేదు చతురంగ బలంబుల తోడనెల్లి యో పంకజనాభ నీవు శిశుపాల జరాసుతులను జయించి నా వంకకు వచ్చి రాక్షస వివాహమునన్ భవదీయ శౌర్యమే ఇంకువ చేసి కృష్ణ పురుషోత్తమ చేకొని పొమ్ము వచ్చేస్తాను, నువ్వు రాక్షస వివాహం చేసుకో అని చెప్తోంది ఆవిడ. ఓ పద్మనాభ, ఇక్కడ నీకు అడ్డనేది లేదు. రేపే చతురంగ బలాలతో వచ్చి శిశుపాలుణ్ణి జరాసంధుణ్ణి ఓడించు. పురుషోత్తమ, నా వద్దకు వచ్చి నీ శౌర్యమే నాకు నువ్విచ్చే శుల్కం. అలా చేసి రాక్షస వివాహంలో నన్ను తీసుకొని పోవాల్సింది. నేను నీ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నాను.
అంటే అప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చెయ్యాలి? వచ్చి వాళ్ళందరినీ ఓడించి యుద్ధం చేసేసి అప్పుడు తీసుకెళ్ళాలి. కానీ యుద్ధం అంటే మాటలా? అందుకని ఆవిడ అంతఃపురంలోకి నేను రాను అని అంటావమ్మ నువ్వు, నీకు ఒక తేలికైన ఉపాయం నేను చెప్తాను అని చెప్తోంది ఆవిడ. అంటే రుక్మిణీదేవి ఎంత ముందు చూపు ఉందో ఆవిడికి. లోపలి సౌధంబులోన వర్తింపగా దేవచ్చునే నిన్ను దెత్తునేనే, కావలి వారలా గల బంధువుల దంపి కాని తేరాదని కమల నయన, భావించితేని నృపాయంబు చెప్పెద నాలింపు కులదేవ యాత్ర చేసి, నగరంబు వెలువడి నగజాత కొనుమ్రొక్క బెండ్లికి మునుపడ పెండ్లి కూతు, నెలమి మావారు పంపుదురేనునట్లు పురము వెలువడి ఏ తెంచి భూతనాథు, సతికి మ్రొక్కంగ నీవు నా సమయమందు వచ్చి కొని పొమ్ము నన్ను నవార్య చరిత. ఆవిడ చక్కగా మార్గం చెప్పేసింది. నేను దీనికోసం వస్తాను, బయటకు వస్తాను, అప్పుడు నువ్వు నన్ను తీసుకెళ్ళిపోను. కృష్ణ, అంతఃపురంలో ఉండే నిన్ను నేనెలా తీసుకెళ్ళిపోతాను నువ్వు అంటావేమో. నిన్ను తీసుకెళ్లాలంటే పాపం కావాలి వాళ్ళని, నీ బంధువులందరినీ చంపాలి కదా అని భావిస్తావేమో. నేను ఒక ఉపాయం చెప్తాను. ఆవిడ చెప్తోంది ఉపాయం చెప్తాను, దాన్ని శ్రద్ధగా విను. మా వాళ్ళు పెళ్లికి ముందర నన్ను ఇలవేల్పుకి జాతరలు చేసి మొక్కడానికి కోసం పట్టణం వెలుపల పార్వతీదేవి ఆలయం ఉంది, ఆ ఆలయానికి నన్ను పంపిస్తారు. నేను ఆ పార్వతీదేవికి పూజ చేసుకోవడానికి వెళ్తాను. మా వారి చేత అలా పంపబడి పట్టణం వెలుపలికి వచ్చి ఆ పార్వతీదేవికి నేను పూజ చేసుకుంటున్నప్పుడు నువ్వు నన్ను తీసుకెళ్ళిపోవచ్చు. అంటే నగరంలోకి కూడా రావక్కర్లేదు, నగరం బయట ఉంది పార్వతీదేవి ఆలయం అని ఆవిడ ఒక ఉపాయం చెప్పేసింది శ్రీకృష్ణ పరమాత్మకి. ఘనులాత్మీయ తమో నివృత్తి కొరకై గౌరీషు మర్యాద నెవ్వని పాదాంబుజ తోయమందు మునుగన్ వాంఛింతురేనట్టి, నీ అనుకంపన్ విలసింపనేని వ్రత చర్యన్నూరు జన్మంబులన్ నిన్ను చింతించుచు ప్రాణముల్ విడిచెదన్ నిక్కంబు ప్రాణేశ్వర. ఓ ప్రాణేశ్వర, ఎంత ప్రేమించిందో ఆవిడ. మహనీయులైన వాళ్ళు అజ్ఞాన నివృత్తికి శివుడిని ఏ విధంగా ప్రార్థిస్తారో అలాగా తత్సమానుడైన ఏ పరమ పురుషుని పాదాల నుండి ఉద్భవించిన గంగా జలాల్లో ఓలలాడాలని భావిస్తారు. అలాంటి నీ యొక్క అనుగ్రహం నా మీద ప్రసరించలేదనుకో, వ్రతనిష్టను పూని 100 జన్మలకైనా నువ్వే నాకు భర్త కావాలి అని ధ్యానిస్తూ నా ప్రాణాలను నీకు అర్పించేస్తాను, ఇది ముమ్మాటికే నిజం అని ఆవిడ ఇంకా అంటోంది. ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేలా, పురుష రత్నమ నీవు భోగింపగాలేని తనులత వలని సౌందర్యమేలా, భువన మోహన నిన్ను బొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేలా, దైతనీయధరామృతం బానగాలేని జిహ్వకు ఫలరసా సిద్ధి ఏలా, నీరజాతనయన నీవన మాలిక గంధమబ్బలేని ఘ్రాణమేలా, ధన్య చరిత నీకు దాస్యంబు సేయని జన్మమేల ఎన్ని జన్మములకు. ఎవరైనా సరే పెళ్లికి ముందర పెళ్లి కూతురు ముందు ఆ పెళ్లి కొడుకుని గురించి ఇలా ఆలోచించాలి, నా జన్మం ఎందుకు అని. ప్రాణేశ్వర, నీ మంజుల భాషణాలు వినలేనప్పుడు నా చెవుల వల్ల ప్రయోజనం లేదు. ఓ పురుషోత్తమా, నీ మంగళ స్వరూపాన్ని చూడకపోతే నా కళ్ళు నిష్ప్రయోజనం. నీ నామాన్ని స్మరించకపోతే నా నాలుక వృధా. నువ్వు ధరించిన వనమాలిక ఆ గంధాన్ని ఆఘ్రాణించలేని నాసికెందుకు? నీ పాద సేవకు ఉపకరించని జన్మం ఎందుకు? ఓ ధన్యమా చరిత, ఇన్ని మాటలేలా? నీతో కలిసి జీవించలేని జీవితం వృధా, ఇది నా నిశ్చిత అభిప్రాయం అని ఈ విధంగా రుక్మిణీదేవి పలికింది. ఆవిడిచ్చిన సందేశం ఆవిడ ఆయనకి చెప్పింది. ఆ చెప్పిన దానికి శ్రీకృష్ణ పరమాత్మకి రుక్మిణీదేవి ఇలా చెప్పింది, నీతో ఇలా చెప్పమంది అని చెప్పి ఆ బ్రాహ్మణుడు చెప్పాడు. రుక్మిణీదేవి పంపిన సందేశాన్ని తెలుపుతూ ఆవిడ యొక్క రూప సౌందర్యాది విశేషాలను బ్రాహ్మణుడు శ్రీహరికి విన్నవించాడు. కర్తవ్యాన్ని ఏలిన వారు ఆలోచించండి అని తిరిగి రుక్మిణీదేవిని వర్ణిస్తూ బ్రాహ్మణుడు ఇలా అన్నాడు. పల్లవ వైభవాస్పదములు పదములు గణకరంభా తిరస్కారులూరు, లరుణ ప్రభా మనోహరములు గరములు గంబు సౌందర్య మంగళము గళము, మహిత భావాభావ మధ్యంబు చక్షురుత్సవదాయి చన్నుదోయి, పరిహసీతార్థేందు పటలంబు నిటలంబు జితమత్త మధుకర శ్రేణివేణి, భావజా సుగముల ప్రాపులు చూపులు కుసుమ శరుని వింటి కొమలు బొమలు, చిత్త తోషణములు చెలువ భాషణములు జలద నయన ముఖము చంద్రసఖము
ఆ బ్రాహ్మణుడు చెప్తున్నాడు, అయ్యా ఆ రుక్మిణీదేవి మనస్సంతా నీ మీదే పెట్టుకుంది, కానీ రుక్మిణీదేవి ఎలా ఉంటుంది నువ్వు చూడలేదు కదా అంటే, ఆవిడ గురించి నేను చెప్తాను విను, నేను చూశాను కదా, ఎలా అయితే నీకు ఆవిడ చెప్పింది చెప్పాను, ఆవిడ గురించి నీకు చెప్తున్నాను. ఓ కృష్ణ, ఆ రుక్మిణీదేవి పాదాల యొక్క కాంతులు చిగురుటి ఆకుల్ని మించుతాయి. చేతులు కొంచెం ఎర్రనైన కాంతి చేత మనోజ్ఞంగా ఉంటాయి. కంఠం శంఖంలాగా ఉంటుంది. మంగళప్రదంగా అందంగా ఉంటుంది. నడుము సన్నగా ఉందా లేదా అన్నట్టు అనిపిస్తుంది. నొసలు అర్ధచంద్రుడిని ఎగతాళి చేస్తాయి. వేణి సౌందర్యం తుమ్మెదల బారును చేయిస్తుంది. చూపులు మన్మథ బాణాలకు ఆశ్రయాలు. కనుబొమ్మలు కుసుమసెరుని వింటి కొనలు. ఆమె మాటలు మనస్సుకు ఆనందకరాలు. ఆమె ముఖం చంద్రబింబం. ఆవిడ సర్వమంగళకర సౌభాగ్య స్వరూపం కలది అని రుక్మిణీదేవిని వర్ణించి, ఆవిడ నీకు సరిపోయింది అని చెప్తున్నాడు బ్రాహ్మడు. పెళ్లి కుదిర్చేటప్పుడు రెండు వైపులా సరిపోతుందా లేదా చూసుకోవాలి కదా. ఆ ఎలనాగ నీ కుదగు నంగన కుందగు నీవు మాయుపాధ్యాయుల యాన పెండ్లి ఎగు దప్పదు జాడ్యము లేల నీవు నీ తోయము వారి గూడుకొని తోయరు హానన దేత్తుగాని విచ్చేయము శత్రులన్ నురుము సేయము శోభనంబిలన్. ఆ బ్రాహ్మణుడు చెప్పేశాడు, ఓ శ్రీకృష్ణ, మా గురువుల సాక్షిగా నేను చెప్తున్నాను, ఆ చిన్నది ఆ రుక్మిణీదేవి నీకు సరిగ్గా సరిపోతుంది. అలాగే నువ్వు ఆ చిన్నదానికి సరిగ్గా సరిపోతావు. తప్పక ఆవిడతో నీకు వివాహం కాగలదు. ఇంకా ఆలస్యం ఎందుకు? నువ్వు నీకు కావాల్సిన వాళ్ళందరినీ వెంట పెట్టుకుని వచ్చేసి, అక్కడ భీష్మకుడు పిలవట్లే, ఈ బ్రాహ్మణుడు పిలిచేస్తున్నాడు, ఆ రుక్మిణీదేవిని తీసుకొచ్చేందుకు బయలుదేరరా, శత్రువులను జయించు, లోకులకు మేలు చేసి కీర్తిని పొందు, రుక్మిణీదేవిని వివాహం చేసుకో అని చెప్పారు. అని చెప్తే ఆ విధంగా పలికిన బ్రాహ్మణుల వలన విదర్భరాజ తనయ ఆవిడ వైదర్భి రుక్మిణీదేవి పంపిన సందేశాన్ని శ్రీకృష్ణ పరమాత్మ విని ఆవిడ రూప సౌందర్యాది విశేషాలను విన్నాడు. అతని చేతిని పట్టుకుని నవ్వుతూ శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, కన్య మీద నా తలపు గాఢము కోరుకురాదురేయి నాకెన్నడు నా వివాహము సహింపక రుక్మి తలంచు కీడు నే మున్నేరుంగుదన్ బరుల మోకలడంచి కుమారి దెత్తు విద్వన్నుత మానుద్రచ్చి నవవన్హి శిఖన్ వడి తెచ్చు కైవడిన్. ఆయనకి చేతులు చెయ్యేసి చెప్పేశాడు కృష్ణ పరమాత్మ, విద్వాంసుల చేత కొనియాడబడేవాడా ఓ బ్రాహ్మణోత్తమ, రుక్మిణి యందు నాకు పరిపూర్ణమైన ప్రేమ ఉంది. అందువల్లనే నాకు సర్వదా రాత్రులందు నిద్ర పట్టట్లేదు. నా వివాహానికి రుక్మి భంగం చేస్తాడని కూడా నాకు ముందు తెలుసు. కాబట్టి మానును తరిచి అగ్నిని తీసుకొస్తారు కదా, ఆ తెచ్చిన విధంగా శత్రుసేనను జయించి నేను రుక్మిణీదేవిని నేను తీసుకొని వస్తాను అని కృష్ణ పరమాత్మ ఒక భరోసా ఇచ్చేశారు. వచ్చెద విదర్భ భూమికి చొచ్చెద భీష్మకుని పురము సురుతిర లీలన్ తెచ్చెద బాలన్ వ్రేల్మిడి వ్రచ్చెద నడ్డంబురిపులు వచ్చిన బోరన్. ఇదిగో ఇప్పుడే నేను విదర్భ దేశానికి వస్తాను, ఆ భీష్మకుడు పట్టణంలో ప్రవేశిస్తాను, రుక్మిణీదేవిని తీసుకొని వస్తాను, శత్రువులు అడ్డం వస్తే కనుక వాళ్ళని యుద్ధంలో హతమారుస్తాను అని చెప్పాడు. అని చెప్పి రుక్మిణీదేవి పెళ్లి ముహూర్తం ఎప్పుడో ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడిని అడిగి తెలుసుకున్నాడు. రుక్మి పెట్టించాడు కదా, శిశుపాలుడితో వివాహం నిర్ణయం చేశాడు రుక్మి. ఎప్పుడు పెళ్లి ముహూర్తము, ఎప్పుడు ఆవిడ అమ్మవారిని కొలవడానికి పార్వతీదేవిని కొలవడానికి వస్తుంది, ఇవన్నీ అడిగి తెలుసుకున్నాడు. తెలుసుకుని తన ఉత్తర్వు ప్రకారం సారథైన దారుకుడు సుగ్రీవము మేఘపుష్పకం శైబ్యం వలాహకం అనే 4 గుర్రాలను కట్టి సిద్ధభర్తకొచ్చిన రథం మీద శ్రీకృష్ణుడు ఈ బ్రాహ్మణుని కూడా తీసుకుని కూడి ఎక్కాడు. ఒక్క రాత్రిలో నర్తక దేశాలన్నీ దాటి విదర్భ దేశానికి చేరుకున్నాడు. రాత్రి బయలుదేరారు, పొద్దున కల్లా విదర్భకు వచ్చేసాడు. కుండిన పట్టణానికి అధిపతి అయిన భీష్మకుడు ఇంకా రుక్మి మాట కాదనలేడు కదా, తన కూతుర్ని శిశుపాలుడికి ఇస్తానని నిశ్చయించి ఆ శుభకార్యానికి తగిన ప్రయత్నాలన్నీ చేయిస్తున్నాడు తండ్రి. రత్సలు క్రంతలు రాజమార్గంబులు విపణి దేశంబులు విశదములుగా చేసిరి చందన సిక్త తోయంబులు గలయంగ చల్లిరి కలువడములు రమణీయ వివిధ తోరమణములు గట్టిరి సకల గృహంబుల జక్క చేసి కర్పూర కుంకుమాగరు ధూపములు పెట్టి రతివలు పురుషులు నన్ని ఎడల వివిధ వస్త్రములను వివిధ మాల్జాభర నాను లేపనముల నమరియుండి రఖిల వాద్యములు మహాప్రీతి మ్రోయించి రుత్సవమున నగర ముప్పియుండే. రాజుగారి కుమార్తె కదా, రాజుగారి కుమార్తెకి ఆ పెళ్లి వేడుకలన్నీ కూడా మొదలెట్టేశారు అందరూ, సంరంభాలు. నగరాన్ని అలంకరించారు.
ఎంత చక్కగా అలంకరించారంటే పట్టణంలో పెద్ద వీధులందు చిన్న వీధులు, రాజమార్గాలు, అంగళ్ళ వీధులు అన్ని చాలా శుభ్రం చేసేశారు. అంతటా మంచి గంధపు జలాన్ని కళ్ళాపి చల్లారు. కలువ పూదండలతో నానా విధాలుగా తోరణాలు కట్టి ఇళ్ళన్నీ అలంకరించారు. కర్పూరం, కుంకుమ పువ్వు, అగరు మొదలైన సువాసన ద్రవ్యాలతో ధూపం వేశారు. అన్ని చోట్ల అందరూ మంచి మంచి బట్టలు కట్టుకున్నారు. పెళ్లి కదా, స్త్రీ పురుషులు బహు విధాల వస్త్రాలతో పూలదండలతో చక్కగా తయారయ్యారు. ఆభరణాలన్నీ పెట్టుకున్నారు. లేపనాలు, గంధాలు రాసేసుకున్నారు. లేపనాలతో ఒప్పి ఉన్నారు. మంగళ వాద్యాలను మహాప్రీతితో వాయించేస్తున్నారు. ఈ విధమైన వేడుకల చేత కుండిన నగరం అంతా కూడా చాలా చక్కగా అద్భుతంగా ఉంది. అప్పుడు భీష్మక మహారాజు యథోచిత రీతిని ముందర పితృదేవతల్ని అర్చించాడు. బ్రాహ్మణులకు భోజనాలు పెట్టించాడు. మంగళాశీర్వచనాలు చదివించాడు. రుక్మిణీదేవికి మంగళ స్నానాలు చేయించి వస్త్రభూషణాదుల చేత అలంకరింపజేశారు. పెళ్లి కూతురుని చేశాక ఋగ్యజు సామ అధర్వణ వేద మంత్రాలతో పుణ్యాహవచన పారాయణ చేయించారు. బ్రాహ్మణులు రక్షాకరణ మంత్రాలను జపించారు. నూతన దంపతుల క్షేమం కోసం, నవగ్రహాల శాంతి కోసం తిలదానం, రజత దానం, స్వర్ణదానం, వస్త్రదానం మొదలైన అన్ని దానాలను చేయిస్తున్నారు. భట సంఘంబులతో, రథావళులతో, భద్రే భయూధంబుతో, బటు వేగాన్విత ఘోటక వ్రజముతో, బంధు ప్రియ శ్రేణితో, గటు సంరంభముతో, విదర్భ తనయంగై కొందునంచున్ విసంకట వృత్తింజను దెంచ జైద్యుడు కడున్ గర్వించి ఎవ్వీటికిన్. నగరాన్నంతా అలంకరించారు. ఇక్కడమ్మ పెళ్లి కుమార్తెను చేశారు. అంతా మొత్తం అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ సమయంలో చాలా పెద్ద సైన్యాన్ని తీసుకుని శిశుపాలుడు వచ్చాడు. పెళ్లి చేసుకోవడానికి పెళ్లి కొడుకు తయారైపోయి వచ్చాడు. చాలా గర్వించిన వాడే. రుక్మి బావమరిది అవుతాడు కదా, అందుకని వాళ్ళిద్దరు కూడా సరైన స్నేహితులు. ఆ దుష్టులు ఒకళ్ళు అవుతారు కదా. శిశుపాలుడు చాలా గర్వంతో చతురంగ బలాలతో, చుట్టాలతో, స్నేహితులతో, అందరితో ఆ పెళ్లి కొడుకు యొక్క మొత్తం ఊరేగింపు వచ్చేసింది. అధికమైన పటాటోపంతో రుక్మిణీదేవిని వివాహం చేసుకుంటాననే గర్వంతో విజృంపిన వాడే కుండి నగరానికి చేరుకున్నాడు శిశుపాలుడు. బంధుల గూడి కృష్ణ బల భద్రులు వచ్చిన భారదోలి నిర్మంథర వృత్తి జైద్యునికి మానిని గూర్చెద మంచు నుల్ల సత్సింధుర వీర రథ్యరథ సేనలతో జనుదెంచిరా జరాసంధుడు దంతవక్త్రుడును సాల్వ విదూరక పౌండ్ర కాదులున్. సరే, శిశుపాలుడు వచ్చాడు, బానే ఉంది. కృష్ణుడు కూడా రుక్మిణీదేవిని చేసుకోవడానికి సిద్ధం అవుతున్నాడు అన్న సంగతి తెలిసి జరాసంధుడు ఉన్నాడు కదా, శ్రీకృష్ణ బలరాములు తన చుట్టాలతో వచ్చినా సరే, అందరితో కలిసి వచ్చినా వాళ్ళందరినీ తరిమి కొట్టేసి నిరభ్యంతరంగా రుక్మిణీదేవిని శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేస్తాము, పెళ్లి జరిగేలా చూస్తామని జరాసంధుడు, దంతవక్త్రుడు, సాల్వుడు, విదూరకుడు, పౌండ్రక వాసుదేవుడు వీళ్ళందరూ కృష్ణుడికి, శ్రీకృష్ణ పరమాత్మకి శత్రువులు అందరూ ఒక చోట కలిశారు అని వాళ్ళందరూ కూడా వచ్చారు. ఇంకా అనేక దేశాల నుంచి, రుక్మిణీదేవి పెళ్లి కదా, అందుకని అనేక దేశాల నుంచి రాజులు వచ్చారు. శిశుపాలుడికి భీష్మకుడు ఎదురుగా వెళ్ళి అర్చించి వరపూజ చేశాడు. అతన్ని విడితే అందించారు. అంతటి వర్తమానం మొత్తం అంతా కూడా బలరాముడు విన్నాడు. బలరాముడు విని అయ్యో కృష్ణుడు ఒక్కడే వెళ్ళాడు అనుకున్నాడు బలరాముడు. హరి ఒకడేగినాడు మగదాధులు చైద్య హితానుసారులై నరపతులెందరేని జనినారు కుమారిక తెచ్చు చోట సంగర మగుదోడు కావలయు గంస విరోధికి నంచు వేగదానరిగ హలాయుధుండు గమలాక్షుని జాడన్ అనేక సేనతోన్. శ్రీకృష్ణుడు ఆ బ్రాహ్మణ్ణి ఎక్కెత్తుకుని వెళ్ళిపోయాడు. పెళ్లి చేసేసుకుంటాను, నేను రుక్మిణిని తీసుకొస్తానని. బలరాముడు ఇదంతా విన్నాడు. అటు జరాసంధుడు వచ్చాడు, శిశుపాలుడు వచ్చాడు, దంతవక్త్రుడు వచ్చాడు, సాల్వుడు వచ్చాడు, పౌండ్రక వాసుదేవుడు వచ్చాడు. పెద్ద యుద్ధం జరిగేట్టుంది, నేను వెళ్ళాలి అని కృష్ణుడు ఒక్కడే వెళ్ళాడు. శిశుపాలుడికి సహాయం చేయాలని జరాసంధుడు మొదలైన అనేక మంది రాక్షసులు వెళ్ళారు. కన్యకం తెచ్చేటప్పుడు యుద్ధం జరుగుతుంది, అప్పుడు కృష్ణుడికి సహాయం కావాలి కదా అని బలరాముడు అపరిమితమైన సేనను వెంట పెట్టుకుని కృష్ణుడు వెళ్ళిన జాడను బట్టి తాను కూడా వెళ్ళాడు. ఆ లోపలనేక తమున నాలోల విశాలనైన యగు రుక్మిణి తన్నాలోకలోచనుడు హరి యా లోకము చేసి కదియడని శంకితయ్యి. ఈవిడ బ్రాహ్మణుడిని పంపించింది, బ్రాహ్మణుడు ఇంకా వెనక్కి రాలేదు. ఈ లోపల ఏకాంతంలో ఉండి విశాల నయనాలతో ఆ రుక్మిణీదేవి లోకాలను వీక్షించే ఆ శ్రీకృష్ణుడు తన సందేశాన్ని చూసి ఇంకా తన దగ్గరికి రాలేదేంటి అని మనసులో బాధపడుతోంది ఆవిడ. లగ్నం బెల్లి వివాహముంగదిసే నేలారాడు గోవిందు రుద్విగ్నం బయ్యడి మానసంబు వినెనో వృత్తాంతమున్
బ్రాహ్మణుండగ్నిద్యోతనుడేటి కిందడసే నా యత్నంబు సిద్ధించును భగ్నంబై చనును విరించి కృతం ఎబ్భంగిన్ ప్రవర్తించును. ఆవిడకి అనేకమైన ఆలోచనలు వస్తున్నాయి ఈ రోజుల్లో. అంటే ఫోన్ చేసి చెప్తారు ఆ బ్రాహ్మణుడు అసలు వెళ్ళాడా లేదా, రేపే ముహూర్తము, పెళ్లి రోజు సమీపించింది, శ్రీకృష్ణుడు ఇంకా రాలేదు, కారణం తెలియట్లేదు. ఆవిడ రుక్మిణీదేవి మనస్సు కలవరపడుతోంది. అసలు ఈ బ్రాహ్మణుడు వెళ్ళాడా లేదా, నా వృత్తాంతాన్ని చెప్పాడా లేదా, నేను చెప్పినట్టుగా చెప్పాడా లేదా, శ్రీకృష్ణుడు విన్నాడో లేదో, ఏదైనా పనిలో ఉన్నాడమో. అగ్నిద్యోతండ బ్రాహ్మణుడి పేరు. ఈ బ్రాహ్మణుడైన అగ్నిద్యోతనుడు ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తాడు, ఆయన వెనక్కి రాలేదే, నా ప్రయత్నం సిద్ధిస్తుందా లేకపోతే భగ్నం అయిపోతుందా, నేను చెప్పాను కదా, ఇంతకీ దైవ సంకల్పం ఎలా ఉందో అని ఆవిడ బాధపడుతోంది. ఘనుడా భూసురుడేగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెను విని కృష్ణుండిది తప్పుగా తలచెను విచ్చేసెను ఈశ్వరుండనుకూలింపదలంచును తలపడు యార్యా మహాదేవియున్నను రక్షింప నెరుంగును ఎరుగదు నా భాగ్యం ఎట్లున్నదో. బాధపడిపోతోంది, టెన్షన్ పడిపోతోంది ఆవిడ. ఘనుడు ఆ బ్రాహ్మణోత్తముడు అసలు కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడో లేదో, వెళ్ళలేదో, మార్గ మధ్యంలో అలసిపోయి ఎక్కడైనా చిక్కుపడిపోయాడేమో, కృష్ణుడు నా సందేశం విని తప్పుగా అనుకున్నాడా ఏంటి, అమ్మాయిలు ఇలా చెప్పడం కరెక్టేనా అని అనుకున్నాడా, తప్పుగా అనుకున్నాడా, లేకపోతే అసలు కృష్ణుడు వచ్చాడా, ఈశ్వరుడు అనుగ్రహం ఎలా ఉందో, ఉందో లేదో, నా దైవమైన పార్వతీదేవి నన్ను రక్షిస్తుందో రక్షించదో, నా అదృష్టం ఎలా ఉందో అని కుమిలిపోతోంది ఆవిడ. రుక్మిణీదేవి పరిపరి విధాలుగా కలత చెందుతోంది. పోడను బ్రాహ్మణుండు ఎదు పొంగవు వీటికి వాసుదేవుడున్ రాడను నింకబోయి హరి రమ్మని చీరడి ఇష్టబంధుడున్ లేడను రుక్మి కిందగవు లేదిట దైద్యునకిచ్చునంచు మన్నాడను గౌరికి ఈశ్వరికి నా వలన కృపలేదు నేడను. ఆ రుక్మిణీదేవి బాధపడుతోంది. ఆ బ్రాహ్మణుడు ఇంతవరకు కృష్ణుడు రాలేదంటే ఆ బ్రాహ్మణుడు ఆ శ్రీకృష్ణుడి పట్టణమైన ద్వారకా నగరానికి వెళ్ళి ఉండడు. అందుకనే ఆ శ్రీకృష్ణుడు రాలేదు, వాసుదేవుడు రాలేదు ఇక్కడికి. ఈ సమయాన్నైనా హరిని తీసుకురమ్మని పంపుదామంటే కావలసిన వాళ్ళు ఇంకెవరూ లేరు. మా అన్నగారు రుక్మికి వాడికి న్యాయం అనేది లేదు, నాకు ఇష్టమో కాదో తెలీదు, శిశుపాలుడికి నన్ను ఇవ్వాలి అనే తలంపుతో ఉన్నాడు. చేది వంశస్థుడికి పరమైశ్వర్య సంపన్నురాలైన పార్వతీదేవికి నా ఎందు దయ తప్పిందోమో అని పలు విధాలుగా దుఃఖిస్తోంది ఆవిడ. చెప్పదు తల్లి కిందలపు చిక్కు దిశల్ దరహాస చంద్రికం గప్పదు వక్ర తామర సగంధ సమాగత భృంగ సంఘమున్ రొప్పదు నిద్రగైకొన దురోజ పరస్పర సక్తహారముల్ విప్పదు కృష్ణ మార్గగత వీక్షణ పంక్తులు ద్రిప్పదెప్పుడున్. ఆవిడలా ఎదురు చూస్తోంది. ఆ రుక్మిణీదేవి తన తల్లితో అయినా తన మనసులోని విచారం చెప్పుకోలేదు. దిక్కుల్లో దరహాస చంద్రికలు, నవ్వడం లేదు, నవ్వు మొహానికి రావట్లేదు ఆవిడికి, దరహాస చంద్రికలను చిందించదు. కమలం అనే భ్రమతో తన ముఖాన్ని ఆవరించడానికి వచ్చిన తుమ్మెదలను అదిలించడం కూడా అదిలించడం లేదు. కంఠంలో ఉన్న ముత్యాల హారాలు చిక్కులు పడిపోతున్నాయి, వాటిని సరి చేసుకోవట్లేదు. క్షణకాలమైన శ్రీకృష్ణుడు వచ్చే మార్గం వైపు నిలిపిన చూపులను మళ్లించడం లేదు. తుడువదు కన్నులన్ వెడలు తోయ కణంబులు కొప్పు జక్కగా ముడువదు నెచ్చలిన్ గదిసి ముచ్చటకున్ జనదన్న మేమియుంగుడువదు నీరముంగొనదు కూరిమి కీరము చేరి పద్యమున్నొడువదు వల్లకి గుణ వినోదము సేయదుడాయధన్యులన్. అంతేకాదు ఆవిడ రుక్మిణీదేవి కళ్ళ నుంచి కళ్ళనీళ్ళు కారిపోతున్నాయి, జారుతున్న నీటి బొట్లను తుడుచుకోవట్లేదు. ఆ జుట్టు ముడి విడిపోయింది, దాన్ని చక్కగా ముడుచుకోవడం లేదు. ఇష్టురాలైన చెలికత్తలతో సైతం మాట్లాడడం లేదు, అన్నం తినటం లేదు, నీళ్లు తాగడం లేదు, తన ప్రేమతో పెంచుకుంటున్న చిలకకు పద్యాన్నైనా చెప్పడం లేదు, వీణను మీటడం లేదు, వినోదించడం లేదు, చెలికత్తలతో చేరడం లేదు. మృగనాభియలదదు మృగరాజ మధ్యమ జలముల నాడదు జలజగంధి ముకురంబు చూడదు ముకుర సన్నిభముఖి పువ్వులు దురుమదు పువ్వు బోణి వనకేళి గోరదు వనజాతలోచన హంసంబు పెంపదు హంస గమన లతల భోషింపదు లతిక లతిక లలిత దేహ తొడవులు దొడవదు తొడవు తొడవు తిలకమెడదు నుదుట తిలకిని తిలకంబు కమల గృహము జొరదు కమల హస్త గారవించి తన్ను గరుణ గైకొనవన మాలిరాడు
తగవు మాలి అనుచు బాధపడుతుంది ఆవిడ. ఎంత బాధపడుతుందంటే, ఆ వనమాలి తన మాట ఎందు గౌరవం ఉంచి నేను ఇలాగ చెప్పాను ఏమనుకున్నాడు, మాట ఎందు గౌరవం ఉంచి నన్ను వివాహం చేసుకోవడానికి రావట్లేదని ఆ రుక్మిణిదేవి బెంగతో అలంకరించుకోవడం మానేసింది. కస్తూరి ముట్టుకోదు, బొట్టు పెట్టుకోదు, అద్దం లాంటి ముఖం గల ఆ పూబోని అద్దం వంక చూడదు, పువ్వు లాంటి ఆ పూబోని పూలు పెట్టుకోదు, తామర వంటి కళ్ళు కలిగిన ఆవిడ వన విహారాన్ని ఆపేక్షించడం లేదు, సహజ పరిమళ భరితమైన శరీరం కల నాజుగ్గా ఉన్న ఆవిడ లతలను పెంచడం లేదు, అలంకారానికి అలంకారంగా భాసిల్లే ఆ రుక్మిణీదేవి ఆభరణాలు ధరించడం లేదు, మహిళామణులందరికీ తిలకమైన ఆవిడ నుదుట తిలకాన్ని కూడా పెట్టుకోవడం లేదు. అంతేకాదు, మలగున్ మెల్లని గాలికింగ్ బటురటన్ మత్తద్విరే ఫాళికింగ్ దలగున్ గోయిల మ్రోత కయ్యలగు నుజ్జత్కీర సంభాషలంగలగున్ వెన్నెల వేడి మిన్నలగు మా కందాంకుర ఛాయ కుందొలగుం కొమ్మ మనోభవానల శిఖాదోదూయమానాంగియై. ఇలా బాధపడుతూ విరహాగ్ని చేత తాళలేని దేహం కలిది ఆవిడ చల్లని గాలికి వణికిపోతోంది. మిక్కిలి మదించిన తుమ్మెదల రొదకు భయపడిపోతోంది, దూరంగా పారిపోతోంది, కోయిల కోతకు జంకుతోంది, చిలకల పలుకులకు కలవరపడుతోంది, వెన్నెల తాపానికి సంతాపిస్తోంది, తీయ మామిడి చెట్టు నీడకు వెళ్ళిపోతోంది, ఆవిడ తొలగిపోతోంది. ఈ విధంగా హరెప్పుడొస్తాడా అని ఎదురు చూస్తూ సకల ప్రయోజనాల్లోనూ విరక్తయ్యే ఇంక దేని మీద ఇష్టం లేదు తప్పిస్తున్న రుక్మిణీదేవికి శుభం సూచించే రీతిలో ఎడమ కన్ను ఎడమ భుజం అదిరే. అమ్మయ్య, శుభ సూచకం. అంతలో కృష్ణుడు పంపిన బ్రాహ్మణుడు వచ్చేసి కృష్ణుడు వచ్చాడు అని చెప్పాడు. ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి, కృష్ణుడును బ్రాహ్మణుడు ఇద్దరు రథంలో వచ్చేసారు. ఆ మగువ అతని ముఖ లక్షణాలను చూసి ఎంతో తహతహతో రుక్మిణీదేవి చిరునవ్వు నవ్వుతూ అతనికి ఎదురుకుండా వెళ్ళి నిలబడింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇలా అన్నాడు: మెచ్చ భవద్గుణోన్నతి కమేయ ధనావళులిచ్చే నాకు దావచ్చ సుదర్శనాయుధుడు వాడే సురాసురులెల్ల నడ్డమై వచ్చిననైన రాక్షస వివాహమునంగునిపోవు నిన్ను నీ సచ్చరితంబు భాగ్యమును సర్వము నేడు ఫలించే కన్యక. ఆ బ్రాహ్మణుడు చెప్పేశాడు, వచ్చాడమ్మా, నీకు ప్రేమను పొందినవాడు వచ్చాడు. ఓ కన్యకామణి, ఆ సుదర్శన చక్రధారి నీ ఉన్నతమైన గుణాలకు మెచ్చుకున్నాడు. నేను సరిగ్గా వెళ్ళాను, నేను చెప్పింది నువ్వు చెప్పమన్నదంతా చెప్పాను. ఆయన వచ్చేసాడు నీకోసం, నాకు మేరలేని ధనాన్ని ఇచ్చాడు. ఆ శ్రీకృష్ణుడు వచ్చాడు. సురాసురులు అడ్డమై నిలిచినా సరే రాక్షస వివాహం నుంచి నిన్ను తీసుకుని వెళ్ళిపోతాడు. నీ మంచి నడవడి, నీ భాగ్యం సర్వము నేడు ఫలించాయమ్మా అని చెప్పాడు. అని చెప్పేసరికి ఆవిడ రుక్మిణీదేవి చాలా ఆనందపడిపోయింది. జలజాతేక్షణులోడి తెచ్చితివి నా సందేశమున్ చెప్పి నన్నిలవంబెట్టితి నీ కృపన్ బ్రతికితిన్ నీ ఎంత పుణ్యాత్మకుల్ గలరే దీనికి నీకు ప్రత్యుపకృతిం గావింప నేనేర నంజలి గావించెద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి. ఆ బ్రాహ్మణుడి పలుకులు విని ఆలకించే రుక్మిణీదేవి అంది, చింతామణిలాగా, చింతామణి అంటే కోరికలు తీర్చే మణి, చింతామణిలాగా కోరిన కోరికలను నెరవేర్చే ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, శ్రీకృష్ణుడికి నా సందేశాన్ని చెప్పావు, నన్ను రక్షించావు. నీ కృపా విశేషం చేత నేను ప్రాణాలతో నిలిచాను. నీ వంటి పుణ్యాత్ములు లోకంలో ఎక్కడా ఉండరు. దీనికి తగిన ప్రత్యుపకారం, నువ్వు నాకు చేసిన ఉపకారాన్ని ప్రత్యుపకారం నేనేం చెయ్యాలో నాకు తెలీదు. నీకు తల వంచి నమస్కరిస్తున్నాను అని నమస్కరించింది. బలరామకృష్ణులు తన కూతురు వివాహానికి తరలి వచ్చారు అనే విషయం తెలుసుకున్నాడు భీష్మకుడు, రుక్మిణి తండ్రి. సూర్య ఘోషలతో ఎదుర్కొన్నాడు. అంటే ఎందుకంటే పెళ్లికి వచ్చారు, వాళ్ళు కూడా పెళ్లికి వచ్చారు అని ధర్మ ప్రకారం పూజించి మధుపర్కాలను ఇచ్చి నానావిధ వస్త్రభూషణాలను ఇంకా ఇతరమైన కానుకలు ఇచ్చాడు. భీష్మకుడికి కృష్ణుడు అంటే ఇష్టమే. వారిని, వారి బంధువులను, వారి సేనలు విడడానికి విడిది చూపించారు. అలా వచ్చిన రాజులందరినీ వారి వారి వైభవాలకు తగిన విడిదిలో ఉంచుతున్నారు. కావలసిన పదార్థాలన్నీ ఇప్పించి పూజిస్తాడు భీష్మకుడు. ఆ పట్టణంలోని ప్రజలందరూ శ్రీహరి వచ్చాడు అని తెలిసి వాళ్ళ కళ్ళతో గోవిందుడిని సుందరవదనాన్ని చూసి ఇలా అనుకుంటున్నారట: తగుని చక్రి విదర్భరాజ సుతకున్ దధ్యంబు వైదర్భియం తగుని చక్రికి నింత మంచి దగునే దాంపత్యమీ ఇద్దరిన్ దగులం గట్టిన బ్రహ్మ నేర్పరి గదా దర్పాహతారాతి అయి
మగడవు గావుత చక్రి రమణికిన్ మా పుణ్యమూలంబునన్. ఆ నగరంలో ప్రజలందరూ అనుకుంటున్నట్టు శ్రీకృష్ణుని చూశారు. రుక్మిణీదేవిని వాళ్ళంతకు ముందుకే తెలుసు. ఈ శ్రీకృష్ణుడు విదర్భ రాజకుమారికి, మన రుక్మిణీదేవికి సరిగ్గా సరిపోతాడు. మన రుక్మిణి కూడా ఈ చక్రికి సరిగ్గా సరిపోతుంది. దాంపత్యం అంటే అలా ఉండాలి. వీళ్ళిద్దరికి దాంపత్యాన్ని ఏర్పాటు చేసిన బ్రహ్మ నేర్పరు కదా, అంటే వాళ్ళకి తెలుసు కృష్ణుడు తీసుకెళ్తాడు. మా పుణ్యవశం చేత అడ్డం వచ్చిన శత్రువులందరినీ జయించి ఈ రమణీమణికి శ్రీకృష్ణుడు భర్త అయితే బాగుంటుంది, భర్త అగుగాక అని పలికారు. ఆ సమయంలో ఇలా అనుకుంటున్నప్పుడు సరిగ్గా రుక్మిణీదేవి సన్నద్ధులై బహుశస్త్ర సమేతులై బలసి చుట్టును వీర భటులు కొలువ ముందట అనుపహారములు గానుకలు కొంచు వర్గంబులై వార వనితలేగా పుష్పగంధంబర భూషణ కలితలై పాడుచు భూసుర భార్యలరుగా బణవ మర్దల శంఖ పటహ కాహళ వేణు భేరి ధ్వనుల మిన్ను పిక్కటిలగా దగిలి సఖులు గులువ దల్లులు బాంధవ సతులు తోడు రాగ సవినయముగా నగరు వెడలి నడితే నగజాత కొనుమ్రొక్క బాల చికుర పిపి పిహిత పాల ఎగుచు. గౌరీ పూజకి వెళ్ళాలి కదా, అమ్మవారి గుడికి వెళ్ళాలి కదా. ఆ పౌరకాంతలు ఇలా అనుకుంటున్నప్పుడు రుక్మిణీదేవి చక్కగా అలంకరించుకొని ముంగురుల చేత ఆవరించబడిన నొసలు కలది అంతఃపురం నుండి పార్వతీదేవిని పూజించడం కోసం బయలుదేరింది. ఆ సమయంలో ఆవిడికి రక్షణగా సర్వాయుధాలు ధరించి చుట్టూ వీర భటులు నడిచారు. అందులో అటు శిశుపాలుడికి రుక్మికి కూడా శ్రీకృష్ణుడు వచ్చాడని తెలిసింది కదా. వారకాంతలు నైవేద్య పదార్థాలు కానుకలు చేతిలో పట్టుకొని ముందుకు నడిచారు. వాళ్ళు అనుకున్నారు కృష్ణుడు పెళ్లి చూడడానికి వచ్చాడనుకున్నారు. పువ్వులు గంధాలు వస్త్రాలు సొమ్ములు ధరించిన వాళ్ళే బ్రాహ్మణ ముత్తైదువులు పాటలు పాడుతూ ఆమెను అనుసరించారు. ఉడుక మధ్యల శంఖము పటహము తప్పెట బాక వేణువు పేరి ధ్వనులతో చక్కగా బాజా భజంత్రులు చేసుకుంటూ వెళ్తున్నారు. ఆకాశం పిక్కటిల్లుతోంది. చెలికత్తలు సేవిస్తుంటే ముత్తైదువులు వెంటరాగా ఆ రుక్మిణీదేవి చక్కగా సవినయంగా బయలుదేరింది. సూత మాగధులు స్తుతి పాఠకులు సంగీతం పాడేవాళ్ళు వంశావళి పఠించేవాళ్ళు అందరూ చేరి కొనియాడుతురాగా శ్రీకృష్ణుని మనసులో తలుస్తూ రుక్మిణీదేవి గౌరీదేవి ఆలయానికి వచ్చింది. కాళ్ళు చేతులు కడుక్కుంది, ఆచమనం చేసింది, పరిశుద్ధురాలే గౌరీదేవి దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ముత్తైదువులు భూసురోత్తముల భార్యలు శివుడితో కూడుకున్న గౌరీదేవికి అభిషేకం చేసి గంధము అక్షింతలు సమర్పించారు. వస్త్రమాల్యాది భూషణాలతో అమ్మవారిని అలంకరించారు. బహు విధాలైన నైవేద్యాలను సమర్పించారు. కానుకలనిచ్చి దీపమాలికలతో హారతి కూడా ఇచ్చారు. అమ్మవారికి రుక్మిణీదేవి చేత మొక్కించారు. ఆవిడ నమస్కారం చేసుకుంటోంది, ప్రార్థిస్తోంది పరమేశ్వరిని. నమ్మితి నామనమ్మున సనాతనులైన యుమా మహేషులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశివి గదమ్మ హరింబతి సేయుమమ్మ నిన్నమ్మిన వారికెన్నడును నాశము లేదు గదమ్మ ఈశ్వరి. ఆ రుక్మిణీదేవి పరమేశ్వరికి నమస్కారం చేసుకుంటోంది, ఆ కాత్యాయని మాతకి. అందుకే ఇప్పటికీ కూడా పెళ్లికి ముందర గౌరీ పూజ చేయిస్తారు. ఇలా ప్రార్థిస్తోంది ఆవిడ. అమ్మ, నా మనస్సున శాశ్వతలు మీరిద్దరు ఆది దంపతులు, మీ జంటనే నమ్ముకున్నాను. ఉమామహేశ్వర్లుగా పురాణ దంపతులైన మిమ్మల్ని కోరి శుభాన్ని కోరి భజిస్తున్నాను. అమ్మలలో నువ్వు మేటివి, దయానిధివి. నాకు ఆ శ్రీకృష్ణ పరమాత్మని భర్తగా చేయి తల్లి. నిన్ను నమ్ముకున్న వాళ్ళకి చెరుపు అనేది లేదు కదమ్మా ఓ ఈశ్వరి అని అమ్మవారికి నమస్కారం చేసుకుంది రుక్మిణి. ఈ విధంగా రుక్మిణీదేవి నమస్కరించి భర్తలతో కూడిన బ్రాహ్మణ ముత్తైదులందరికీ కూడా ఉప్పుతో చేసిన అప్పాలు, తాంబూలములు, మంగళసూత్రాలు, ఫలములు, చెరుగళ్ళు అన్ని ఇచ్చి పూజించింది. ముత్తైదువులందరికీ వాయినాలు ఇచ్చింది. వారలు ఉత్సహించి వలనొప్ప దీవించి శేషలిడిరి యువతి శిరమునందు శేషలెల్ల దాల్చి శివ వల్ల భకుముక్కి మౌన నియతి మాని మగువ వెడలే. ఆ ముత్తైదువులందరి పూజల చేత సంతోషించి చక్కగా రుక్మిణీదేవిని దీవించారు. దీవించి ఆవిడకి తల మీద అక్షతలను వేశారు, శుభాక్షతలను. ఆ మంగళాక్షతలను అంతా తీసుకుని గౌరీదేవికి మళ్ళా నమస్కారం చేసి మౌన వ్రతాన్ని, ఇంకప్పటి నుంచి మౌన వ్రతం వహించి గౌరీదేవి ఆలయం నుండి రుక్మిణీదేవి బయటికి వచ్చింది. అలా రుక్మిణీదేవి బయటకు వచ్చింది. ఎలా ఉందిట ఆవిడ? మేఘాల నడుమ నుండి బయటికి వచ్చి ప్రకాశించే వర్షాకాలపు మెరుపులాగా ఉందిట రుక్మిణీదేవి. చంద్రమండలం నుంచి బయటికి వచ్చి తిరిగే లేడిలాగా ఉంది. బ్రహ్మ అనే నర్తకుడు తెరెత్తితే ఆ తెర మరుగు నుండి వెలుపలికి వచ్చిన
మోహిని దేవతలాగా ఉందిట. దేవ దానవులు వాసుకి అనే కవ్వపు తాడును చుట్టి కుడి ఎడమలకు తిప్పగా తిరుగుతున్న మందర పర్వతం అనే కవ్వంతో చెలికి వేళ తిరుగుడు పడుతున్న గుమగుమ అనే ధ్వని గల మహాసాగరంలోండి బయటికి వస్తున్న లక్ష్మీదేవిలాగా ఉందిట. నానా విధాలైన కాంతులతో వెలుగుతూ గౌరీ దేవాలయం నుండి బయలుదేరింది ఆవిడ. మానస సరస్సునందలి బంగారు తామరాల్లో విహరించే హంసల ఆవిడ మెల్లగా నడుస్తోంది. రత్నాలు చెక్కిన ఉంగరాలతో అలంకరించబడిన తన చేత్తో చెలికత్త చెయ్యి ఆసరాగా తీసుకుంది. మణులతో పొదగబడిన బంగారు తాటంకముల కాంతులు చెక్కిళ్లందు ప్రసరిస్తోంది. కమలం యొక్క పరిమళం నందలి వేడుకతో మత్తుగొన్న తుమ్మెదలాగా గుండ్రనైన ముఖాన్ని ఆవరించుకున్న ముంగుర్లతో అందమైన చిరునవ్వు కాంతులతో బాలచంద్రునిలాగా శోభిల్లుతోంది. దొండపండులాగా ఎర్రనైన పెదవి యొక్క కాంతి మల్లె మొగ్గలను పోలిన తెల్లని పళ్ళ వరసకు అరుణ కాంతిని కలుగజేస్తోంది. మన్మధుని పతకంలాగా పైట చెరుగు వేలాడుతోంది. ఆవిడ బంగారు మొలనూలు నందు చెక్కబడిన రత్నాల కాంతులు కాలంగాని కాలంలో కలిగిన ఇంద్రధనస్సులాగా వెలుగుతున్నాయి. మన్మధుడు వర నుండి వెలికి తీస్తే ధగధగా వెలిగే బాణంలాగా వెలిగే మనోజ్ఞములైన చూపుల కాంతి సమూహాలు వీరులైన రాజుల యొక్క హృదయాలను భేదిస్తున్నాయి. గలగలా మ్రోగుతున్న కాలి అందల ధ్వనులు చెవులకు ఆనందాన్ని కలుగజేస్తున్నాయి. కాలి నడకతో నెమ్మదిగా నడుస్తోంది. ఎందుకంటే కృష్ణుడు రావాలి. హరి రాకకు ఎదురు చూస్తూ రాజ వీరులను మోహింపజేస్తూ వీర మోహిని రుక్మిణీదేవి నడిచొస్తోంది. ఆవిడ అలా నడిచొస్తోంది. చుట్టూ ఉన్న వాళ్ళందరూ పెద్ద పెళ్లి కూతురు గౌరీ పూజకి వెళ్ళింది, వెనక్కి తిరిగి వస్తోంది. ఇంకా అంతఃపురంలోకి వెళ్ళిపోతుంది ఆవిడ. అలి నీలాలక పూర్ణ చంద్రముఖి నేణాక్షిం బ్రవాళాధరంగల కంఠిన్ నవపల్లవాంగ్రియుగళన్ గంధేభ కుంభస్తనింబులిన శ్రేణి నిభేంద్రయాన నరుణాంభోజాత హస్తన్ మహోత్పల గంధిన్ మృగరాజ మధ్యగని విభ్రాంతాత్ములైరందరున్. ఆ రుక్మిణీదేవి అందం ఎప్పుడు బయటికి రారు కదా, అందరూ ఒక్కసారి చూసారు అందాన్ని. తుమ్మిదల్లాంటి నల్లనైన ముంగుర్లు, నిండు చంద్రుని పోలిన ముఖము, లేడి కన్నులను పోలిన కన్నులు, పగడం వంటి పెదవి, కోకిలల కంఠస్వరం లాంటి కంఠస్వరం, లేత చిగుర్ల లాంటి పాదాలు, ఎర్ర తామరలను పోలిన చేతులు, కమలాల పరిమళం లాంటి దేహ పరిమళం, సింహము నడుమును పోలిన సన్న నడుము కలిగిన ఆ రుక్మిణీదేవిని చూసి రాజులంతా కూడా మోహాన్ని పొందారట. అందులోనూ ఆ రుక్మిణీదేవి చిరునవ్వుతోటి సిగ్గుపడుతూ సిగ్గును తెలుపుతుంది. ఎందుకంటే ఆవిడకి ఆ మనస్సులో ఆనందంగా ఉంది, శ్రీకృష్ణుడు వచ్చేసారు కదా. సిగ్గుపడుతూ ఆ చూపులతో రాజులందరి మనస్సుల్లో కలవరం కలిగించింది. వాళ్ళంతా ధైర్యాన్ని, గాంభీర్యాన్ని, గొప్పతనాన్ని వదిలిపెట్టేశారు. చేష్టలు లేని వారే జ్ఞానాన్ని వదిలేశారు. ఆయుధాలను దార విడిచారు. ఏనుగులు, గుర్రాలు, రథాలు మొదలైన వాహనాలను ఎక్కలేకపోయారట, పరవశులైపోయారు. ఆ రుక్మిణీదేవి తన ఎడమ చేతి గోళ్లతో ముఖాన్ని ఆవరించుకున్న ముంగుర్లని ఎగదోసుకుంటూ కడగంటి చూపులతో వరుసగా రాజసమూహాన్ని చూస్తోంది. ఆవిడ చూస్తూ నడవసాగింది. అలా రాజసమూహాన్ని అంతా చూసుకుంటూ వస్తోంది రుక్మిణీదేవి. వస్తూ ఆ శ్రీకృష్ణ పరమాత్మని చూసింది. కానీ ఎన్ రుక్మిణి చంద్రమండల ముఖం గంఠీరవేంద్రావలగ్ను నవాంభోజ దళాక్షు జారు తరవక్షున్ మేఘ సంకాశ దేహు నగారాతి గజేంద్ర హస్త నిభాహం చక్రబీతాంబరున్ ఘనభూషాన్వితు గంబు కంఠు విజయోత్కంఠున్ జగన్మోహనున్. ఆ చంద్రమండలం వంటి ముఖము, సింహం లాంటి నడుము, కొత్త తామర్రేకుల్లాంటి కళ్ళు, మిక్కిలి సుందరమైన వక్షస్థలము, నీలమేఘం లాంటి దేహవర్ణం, ఐరావత తొండంలాగా ఉండే చేతులు, పీతాంబరాన్ని ధరించిన వాడు, మేలైన ఆభరణాలు ధరించిన వాడు, చక్రాయుధం కలవాడు, విజయం కంఠాభరణంగా ఉన్నవాడు, జగాలను మోహింపజేసేవాడు అయిన ఆ శ్రీకృష్ణ పరమాత్మని రుక్మిణీదేవి దర్శించింది. అలా చూసి ఆ శ్రీకృష్ణుని రూపము, లావణ్యము ఇదే మొదటిసారి చూడడం ఆవిడ. వైభవము, గాంభీర్యము, చాతుర్యము, తేజస్సు ఇవన్నీ చూసి ఆనందపడిపోయింది ఆవిడ. మన్మథ వేదన పొంది త్వరగా రథం ఎక్కడానికి కుతూహలంతో ఉంది. ఆవిడ్ని చూసిన శ్రీ కృష్ణ పరమాత్మ పుండరీకాక్షుడు కూడా శత్రురాజులు చూస్తుంటే మదించిన ఏనుగులాగా తిన్నగా నడిచొచ్చి నక్కల నడుమ ఉండే మాంసఖండాన్ని తీసుకుపోయే సింహంలాగా
నిఖిల భూపాల గణాన్ని లక్ష్య పెట్టకుండా తృణప్రాయంగా తలచి రుక్మిణీదేవిని తీసుకొచ్చి ఆవిడ ఒక్కసారి ఎత్తి తన రథం మీద కూర్చోబెట్టేసుకున్నాడు. తీసుకొచ్చి తన రథం మీద కూర్చోబెట్టుకున్నాడు. భూమి ఆకాశ మధ్య భాగం అంతా నిండేట్లు శంఖాన్ని పూరిస్తూ బలరాముడు తక్కిన యాదవతులు సేనలతో వెంబడించి రాగా ద్వారకాపట్న మార్గంలో రథం వెళ్ళిపోతోంది. అప్పుడు జరాసంధుడికి వసలైన రాజులు హరి పరాక్రమాన్ని విని సహించలేకపోయారు. మొత్తం వీళ్ళందరూ వెళ్లి జరాసంధుడితో చెప్పారు. ఘన సింహంబుల కీర్తి నీచ మృగముల్ గైకొన్న చందంబునన్ మన కీర్తుల్ గుని బాల దోడ్కొనుచు నున్మాదంబుతో గోపకుల్ సనుసున్నారజ శౌర్యమెన్నటికి మీ శస్త్రాస్త్రముల్ గల్పనే తను మధ్యన్ విడిపింపమేని నగరి ధాత్రి జనుల్ క్రంతలన్. గొప్పవైన సింహాల యొక్క కీర్తి నీచ మృగాలు హరించినట్లు రుక్మిణిని తోడుకొని మదంతో గోపకులు వెళ్ళిపోతున్నారు. ఆ బాలతో పాటు మన కీర్తి ప్రతిష్టలు కూడా పోయాయి. కొరగాని పనికిరాని పరాక్రమం ఎందుకు, మన శస్త్రాస్త్రాలు దేనికి, ఆ కన్యకమన్ని విడిపించకపోతే జనులంతా మన చూసి నవ్వరా అని ఒకళ్ళకొకళ్ళు చెప్పుకున్నారు అని ఈ విధంగా ఒకళ్ళనొకళ్ళు ప్రోత్సాహపరుచుకొని రోషావేషంతో కవచాలు తొడుక్కుని ధనస్సు మొదలైన యుద్ధాలకి ఆయుధాలన్నీ ధరించి వీర రసాతిరేకంతో మాట్లాడుకుంటూ తమ తమ చతురంగ బలాలతో జరాసంధుడు మొదలైన వాళ్ళందరూ యోధులు యదువీరులను అడ్డుకున్నారు. అడ్డుకుని నిలవరించి పర్వతాల మీద జలధారలు కురిసే మేఘాల్లాగా బాణ వర్షాలు కురిపించారు. అప్పుడు యాదవ సేనలు ఆ దండనాయకులు కూడా ధనుష్టంకారం చేస్తూ నిలబడ్డారు. బలరాముడు సైన్యంతో వెళ్ళిపోయాడు కదా. హరిబల భట సాయ కముల హరిబలములు గప్పబడిన నడరెడు భీతెన్ హరి మధ్య సిగ్గు తోడను హరివదనము చూచ చకిత హరినేక్షణయ్యి. శత్రువులు వాన కురిసినట్టు బాణాలను ప్రయోగిస్తూ హరి యొక్క సేనలను కప్పేశారు. ఆవిడ రుక్మిణీదేవి భయపడిపోతోంది. సిగ్గుతో బెదరిన జింక చూపు లాంటి చూపులతో శ్రీకృష్ణుడి ముఖం వైపు చూసింది. అలా చూస్తే చొచ్చెదరదయది వీరులు వ్రెచ్చెదరరి సేన నెల్ల వైరులు పెలుచున్ నొచ్చెదరును విచ్చెదరులు జెచ్చెదరును నేడు చూడు జలజాతాక్షి. అప్పుడు శ్రీకృష్ణుడు ధైర్యం చెప్పాడు ఆవిడికి, ఓ కమలాక్షి, అదిగో చూడు మన యాదవ్ వీరులు శత్రు సైనికులను చీల్చి చెండాడుతున్నారు. విరోధులు అందరూ కొంతమంది నొచ్చుకుంటారు, కొంతమంది పారిపోతారు, కొందరు ప్రాణాలు కోల్పోతారు, చూస్తుండు అని ధైర్యం చెప్పాడు. ఆవిడ భయపడుతోంది. భయపడితే చూస్తుండు అని కృష్ణుడు రుక్మిణీదేవిని సముదాయించాడు, ఊరటిచ్చాడు. అప్పుడు బలరామాది యాదవ్ వీరులు ప్రళయకాలంలో ఆకాశంలో భయంకరమైన పిడుగులను రాలుస్తున్న మేఘాల్లాగా జరాసంధాది శత్రురాజుల మీద పరాక్రమించారు. అగ్నిజ్వాలలను పోలిన వాడైన బాణ పరంపరలను వానగా కురిపించారు. ఆ ధాటికి శత్రుసేన నరకబడిన ఏనుగులు, గుర్రాలు, రథాలు కాల్బలము కలదిగా తలలు తగిన మావటేండ్రు, రౌతులు, రథికులు కలదిగా ఉన్నది. యుద్ధం చాలా తేలిగ్గా అయిపోయింది. ఎందుకంటే వీళ్ళతో సమానమైన వాళ్ళు కాదు వాళ్ళు. ఆ పెళ్లి కోసం వచ్చిన వాళ్ళందరూ కదా. ఆ రణభూమి అశ్వరథాలను ఆరోహించిన వాళ్ళ కాళ్ళు, చేతులు మొదలైన అవయవాల తునకలతో, పగలగొట్టబడిన తల పుర్రెలతో, పరచబడిన తల వెంట్రుకలతో, విరగొట్టబడిన పాదాలు, మోకాళ్ళు, పిక్కలతో, భేదించబడిన కాలి అందెలు మొదలైన సూరభూషణాలతో ఒక్కసారిగా పెళ్లి కోసం తయారైంది కాస్త మొత్తం అది యుద్ధరంగం అయిపోయింది. అది తర్వాత భ్రష్టమైన కుండలాలు, కిరీటాలు, హారాలతో, వీరాలాపాలతో భయంకరంగా ఉంది. అనేక ఖండాలుగా చేయబడ్డ ఈటెలు, చిల్లకోలలు, గండ్రగొడ్డళ్ళు, పట్టాకత్తులు, బల్లేలు, కత్తులు, త్రిశూలాలు, చక్రాలు వీళ్లతో కూడింది. కూలత్రోయబడ్డ టెక్కాలు, వింజామరాలు, గొడుగులు, భేదించబడిన కవచాలతో చెల్లాచెదరవుతున్న గుర్రాల సమూహంలో ఒక గిట్టల చేత రేగొట్టబడిన దుమ్ముతో భయంకరంగా ఉంది. వాద్యధ్వనుల భ్రాంకారము, ఏనుగుల గుంపుల ఘీంకారము, రథ చక్రముల కడకమ్ముల పటాత్కారము, గుర్రముల నడుముకు వేలాడుతున్న గంటల యొక్క ఘనఘణాత్కారము, వీరుల యొక్క హుంకారము, భూషణముల యొక్క ఝణఝణాత్కారము, ఢంక యొక్క ధనధనాత్కారము, మణినూపురాల క్రేంకారము, చిరుగంటల యొక్క కిణకిణత్కారము, వింటినార్ల యొక్క టంకారము, భటుల యొక్క పరస్పర ధిక్కారం. ఈ రొదలన్నీ అణిగిపోయాయి. మిక్కిలి భేదించబడిన రాజసమూహం చెదిరిపోయింది. రణరంగ భూమి చాలా భీభత్సంగా ఉంది. మగిడి చలించి పారుచును మాగధ ముఖ్యులు గూడి యొక్క చోవగచుచునాలి గోల్పొడిన వాని క్రియన్ గడువెచ్చనూర్చుచున్ మొగమున దప్పిదేర తమ ముందట బొక్కుచునున్న చేజ్యుతో భగతుర చేతిలో బడక ప్రాణము తోడుతనున్న వాడవే. ఆ జరాసంధుడు మొదలైన కృష్ణుడు విరోధులందరూ ఆ బలరాముడు కృష్ణుడు యొక్క ధాటికి తట్టుకోలేక ఆ బాణ ధాటికి తాళలేక వెనక్కి తిరిగి పారిపోతూ
అందరు కలిసి ఒక తోట చేరారు. భార్యను పోగొట్టుకున్న వాళ్ళగా దుఃఖిస్తూ వేడి నిట్టూర్పులు విడుస్తున్నాడు శిశుపాలు. ఇంకా పెళ్ళవలేదు. ఆ శిశుపాలుని చూసి ఓదారుస్తున్నారు. ఓ శిశుపాల, నువ్వు పగవాళ్ళ చేత చేత చిక్కి ప్రాణాలు పోగొట్టుకోలేదు, సుఖక్షేమంగా ఉన్నావు కదా అని ఓదార్చారు. బ్రతకవచ్చు నొడల ప్రాణంబులుండినా బ్రతుకోగలిగనేని భార్య గలదు, బ్రతికి తీవు భార్య పట్టు దైవ మెరుగు, వగవ వలదు చైద్య వలదు వలదు. శిశుపాలుని అందరూ ఓదారుస్తున్నారు. ఓ శిశుపాల, దేహంలో ప్రాణం ఉంటే ఏ విధంగా అయినా జీవించవచ్చు. ఒకవేళ జీవించి ఉన్న పక్షంలో ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకళ్ళని పెళ్లి చేసుకుంటావు, భార్య లభించకపోదు. నువ్వు బతికావు, అది సంతోషించు. ఇంకా భార్య అంటావా, ఎప్పటికైనా చిక్కుతుంది, దానికోసం అనవసరంగా విచారపడకు అని. అప్పుడు జరాసంధుడు అన్నాడు, శిశుపాల విను, మానవుడు స్వతంత్రుడు కాడు. సూత్రధారి చేతిలో కీలుబొమ్మలాగా ఈశ్వర మాయకు లోబడి సుఖదుఖాల్లో నటిస్తాడు. పూర్వం నేను మధురాపట్నం మీద 17 సార్లు దండయాత్ర చేశాను. ఆ శ్రీకృష్ణుడి చేత నా సేనా సమూహం అంతా నిర్మూలన చేయబడింది. నేను బలరాముడి చేతిలో పట్టుబడ్డాను. కృష్ణుడు కరుణ చేత నన్ను విడిచిపెట్టాడు. మళ్ళా 23 అక్షోహిణీల సేనను కూర్చుకుని 18వ సారి దండెత్తాను. శత్రువులైన బలరామకృష్ణులను తరిమి కొట్టాను, విజయాన్ని పొందాను. జయాపజయాల్లో ఎప్పుడు నేను సంతోషాన్ని కానీ విచారాన్ని కానీ పొందలేదు. నేటి స్థితిని బట్టి విచారిస్తే మనం మళ్ళీ ఈ రాజ సమూహంలో అగ్నినేత్రుడైన శివునితో కలిసి పోరాడిన ఈ కృష్ణుడిని ఎదిరించి యుద్ధంలో జయం పొందలేరు. అంతేకాదు లోకాలన్నీ దైవయుక్తమైన కాలం చేత త్రిప్పబడుతూ ఉంటాయి కదా. జరాసంధుడు శిశుపాలుని ఓదారుస్తున్నాడు. తమ కుంగాలము మంచిదైన మనలంద్రైలోక్య విఖ్యాత విక్రములందెల్చిరి యాదవుల్ హరిభుజ గర్వంబునన్ నేడు కాలము మేలై చెనుదెంచనేని మనమున్ లక్షించి విద్వేషులన్ సమరక్షోణి జయంతమింత పనికై శంకింపని కేటికిన్. ఇవాళ యాదవులకు కలిసొచ్చింది. 3 లోకాల్లోనూ ప్రసిద్ధికెక్కిన పరాక్రమం కలవాళ్ళమైన మనం ఆ శ్రీకృష్ణుడు బలరాముడి చేతిలో ఓడిపోయాము. మనకు మంచి కాలం వస్తే మనం కూడా సమయం చూసి ఆ శత్రువులను యుద్ధంలో జయిస్తాం. ఈ పాడు దానికి ఎందుకు విచారం అని అన్నాడు జరాసంధుడు. ఇలాగా జరాసంధుడు మొదలైన వాళ్ళందరూ ఆ శిశుపాలుడిని ఓదార్చారు. తమ తమ దేశాలకు వెళ్ళిపోయారు. శిశుపాలుడు ఇంకా ఏం చేసేది వెళ్ళక తన సేనలతో తన పట్టణానికి వెళ్ళిపోయాడు. రుక్మిణీదేవి అన్నాడు కదా, రుక్మి తన చెల్లెల్ని రాక్షస వివాహంతో శ్రీకృష్ణుడు తీసుకెళ్లిపోవడాన్ని సహించలేక ఒక అక్షోహిణి సైన్యంతో వాళ్ళని వెన్నాడి పోరాడాడు. సారథితో ఇలా అన్నాడు, బల్లిదు నన్ను భీష్మ జనపాల కుమారుని చిన్న చేసి నా చెల్లెలి రుక్మిణింగొనుచు చిక్కని నిక్కపు బంటు ఓలే నీ గొల్లడు ఓయడిన్ రథము గూడగదోలుము తేజితోల్ల సద్భల్ల పరంపరన్ మదము బాపెద చూపెద నా ప్రతాపమున్. కానీ రుక్మి మూర్ఖుడు కదా, వాడు మూర్ఖుడు, నేరస్తుడు. నేను భీష్మకు బలవంతుడును, మహారాజు కుమారుణ్ణి. నన్ను కూడా లెక్క చేయకుండా చిన్నబుచ్చి నా చెల్లెల్ని తీసుకెళ్లిపోతాడా? శ్రీకృష్ణుని రుక్మిణిని ఎత్తుకెళ్ళిపోతున్నాడు. మహాసూరుడిలాగా గోపాలు వెళ్తున్నాడు. నువ్వు రథాన్ని వేగంగా నడుపు. వాడిగల ప్రకాశిస్తున్న బల్లెల్లాంటి బాణ సమూహంతో వాడి పొగరు పోగొట్టి నా పరాక్రమాన్ని చూపిస్తాను అని అన్నాడు రుక్మి. ఈ విధంగా రుక్మి పలికి కృష్ణుని సామర్థ్యాన్ని తెలియకుండా సారథిని అదిలించి రథాన్ని కృష్ణుడి సమీపానికి తోలించాడు. ఒరి వెన్న దొంగ, ఓ గోపాల, కొంచెంసేపు నిలు అని గట్టిగా అరిచాడు. అరిచేసరికి ధనస్సు నందు అల్లెట తాటిని ఎక్కించి 3 వాడైన బాణాలు ప్రయోగించి హరిని నొప్పించాడు. మా సరివాడవా మా పాప గొనిపోవ నేపాటి గలవాడ వేది వంశ మెందు జన్మించితి వెక్కడ పెరిగితి వెయ్యది నడవడి ఎవ్వడెరుగు మానహీనుడవీవు మర్యాదలెరుగవు మాయగై కొని కాని మలయరావు నిజ రూపమున శత్రు నివహంబు పైబోవు వసుదేశుడవుగావు వావి లేదు కొమ్మ నిమ్ము నీవు గుణరహితుండవు విడువని వేని విలయ కాల శిఖా సమాన స్థితశిలి ముఖముల గర్వమెల్ల గొందు గలహమందు. రుక్మి తిడుతున్నాడు కృష్ణుణ్ణి. ఓ గోపాల, నువ్వు మా చెల్లెల్ని కొనిపోవడానికి మాతో సమానుడు కాదు కదా. నీకేమన్నా ధర్మం ఉందా? నీ వంశం ఏది? ఎక్కడ పుట్టావు? ఎక్కడ పెరిగావు? ఏ వృత్తిలో ఉన్నావు? నీకేమన్నా రాజ్యం ఉందా? నీ కులగోత్రాలు ఎవరికి తెలుసు? చక్కగా విచారించి చూస్తే నీకు మానం లేదు, మర్యాద లేదు. ఎక్కడికి వచ్చినా మారువేషంతో వస్తావు, స్వస్వరూపంతో రావు, శత్రువుల మీదకి నిజ రూపంతో పోవు.
అదే కాక నువ్వు అసలు రాజు కూడా కాదు, వావి వరసలు లేవు, మా చెల్లెల్ని విడిచిపెట్టిపో, వాళ్ళ పోకపోతే కనుక ప్రళయకాలంలో అగ్నిలాగా తప్పింపచేసే బాణాలను ప్రయోగించి యుద్ధంలో నీ అహంకారాన్ని అణిచేస్తాను అన్నాడు. అంటే అలా పలికినప్పుడు రుక్మిణి ధిక్కరించి పలికితే శ్రీకృష్ణుడు నవ్వాడు. నవ్వి ఒక్క బాణంతో వాడి ధనుస్సు నరికేశాడు. 6 బాణాలతో ఆ రుక్మి యొక్క శరీరం తూట్లు పడేట్టు చేశాడు. 8 బాణాలతో గుర్రాలను చంపాడు. 2 బాణాలతో సారథిని సంహరించాడు. వాడైన 3 బాణాలతో వాడి రథపు జెండాను నరికేశాడు. అతను విల్లు పుచ్చుకుంటే దాన్ని కూడా ఖండించాడు శ్రీకృష్ణుడు. వరుసగా పరిగ పట్టుకుంటే పరిగని, పట్టిసం పట్టుకుంటే పట్టిసాన్ని, శూలం పట్టుకుంటే శూలాన్ని, డాలు పట్టుకుంటే డాలు, ఖడ్గం పట్టుకుంటే ఖడ్గం, శక్తి పట్టుకుంటే శక్తి, తోమరం పట్టుకుంటే తోమరం, ఏ ఆయుధం పట్టుకుంటే ఆ ఆయుధాన్ని నరికేస్తున్నాడు, ముక్కలు ముక్కలు చేసేస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ తన బాణాలతో. ఎన్ని ఆయుధాలు ఎత్తినా అన్నిటికీ పడదోశాడు. ఇంత జరిగిన రుక్మి రథం నుండి దిగొచ్చి కత్తి చేత ధరించి శ్రీకృష్ణుని మీద కురికాడు. అప్పుడు శ్రీకృష్ణుడు వాడి కత్తిని కవచాన్ని పొడి పొడిగా నొరికి ఆ దౌష్యాన్ని సహించక వరలో ఉన్న కత్తి తీసి శిరస్సు ఖండించేయాలని వెళ్తుంటే రుక్మిణీదేవి కాళ్ళ కడ్డొచ్చింది. ఆయన పాద కమలాలు పట్టుకుని ఆవిడ ప్రార్థించింది. నిన్ను నీశ్వరు దేవదేవుని నిర్ణయింపగలేక యో సన్ను తామర కీర్తి శోభిత సర్వలోక శరణ్య మాయన్న ఈతడు నేడు చేసే మహాపరాధము నీయడన్ నన్ను మన్నన చేసి కావు మనాథనాథ దయానిధి. ఆవిడ కాళ్ళ మీద పడింది. అనాథనాథ, ఓ దయానిధి, నిన్ను ఈశ్వరుడు అంటారు, దేవదేవుడు అని మా అన్నయ్య గుర్తించలేకపోయాడు. సత్పురుషులు శ్లాఘించే యశస్సు గలవాడా, సర్వలోకాలకు ఆధారమైన వాడా, మా అన్న నీ విషయంలో మహాపరాధం చేశాడు, నా యందు దయ ఉంచి అతన్ని కాపాడు. కల్లలేతని విన్నవించుట కాదు వల్లభ ఈతనిన్ బ్రల్లదుందెగజూచితేనియు భాగ్యవంతులమైతిమే మల్లుడయ్య ముకుందుడీశ్వరుడంచు మోదితులైన మా తల్లిదండ్రులు పుత్ర శోకము దాల్చి చిక్కుదురీశ్వరా. పోయి స్వామి, ఇతని ఎందు మోసం లేదు అని నేను మీకు మనవి చేయటం లేదు. మా అన్నయ్య చాలా మంచివాడని నేను చెప్పట్లేదు. ఇతను నిజంగా దుష్టుడే, కానీ ఇతన్ని చంపితే ముకుందుడు అంతటి వాడు మా కల్లుడయ్యాడు అని మన తల్లిదండ్రులు సంతోషిస్తున్నారు. మేము భాగ్యవంతులము. అలాంటి తల్లిదండ్రులు పుత్రశోకంతో కుమిలిపోతారు అని డగ్గుత్తికతో మహాభయముతో నాకంపితాంగంబుతో వినతశ్రాంత ముఖంబుతో శృతి చలద్వేణి కలాపంబుతో గనుదోయింజడి కొన్న బాష్పములతో కన్యాలలామంబు మృక్కిన రుక్మిందెగవ్రేయబోక మగిడెన్ కృష్ణుండు రోచిష్ణుడై అని ఈ విధంగా రుక్మిణీదేవి గద్గద స్వరంతో, మహాభయంతో, వణికిపోతున్న శరీరంతో, అలసిపోయిన ముఖంతో, చెవుల మీదకి జారి చెలిస్తున్న జడ అలంకారంతో, 2 కళ్ళలో కన్నీరు నిండగా శ్రీకృష్ణునికి నమస్కరించింది. దాంతో చంపడానికి వెనక్కి తగ్గాడు శ్రీకృష్ణుడు. తగ్గి చిరునవ్వుతో పట్టుకుని బంధించి గడ్డం మీసం తల గొరిగి కురూపిని చేసేసాడు. అంతలో యాదవ సైనికులందరూ శత్రు సేనలను తరిమి అతని సమీపానికి వచ్చారు. అప్పుడు బలరాముడు చచ్చిన వాళ్ళ కట్టుబడి ఉన్న రుక్మిణి చూసి శ్రీకృష్ణుడితో వదిలిపెట్టేసేయని కరుణతో చూసి వాడి కట్లు విప్పి శ్రీకృష్ణుడి దగ్గర చేరి ఇలా అన్నాడు. తల మనక భీష్మనందను తలయును మూతియును గొరుగదగవే బంధున్ దలయును మూతియు గొరుగుట తలదరుగుట కంటే దుశ్చతరము మహాత్మా. కృష్ణ, నువ్వు బంధువు అయిన బలరాముడు వచ్చాడు. బలరాముడు వచ్చి రుక్మిణికి కట్లు విప్పేసి, నువ్వు బంధువు అయిన రుక్మి యొక్క తల మూతి కొరిగావు, ఇది న్యాయమా? నీకు బావమరిది కదా, బంధువు అయిన వాడు తెలిసి చేసినా తెలియక చేసినా కలహానికి వచ్చిన వాడికి తెలియజెప్పాలి, తొలగి పొమ్మనాలి, పారిపోమ్మనాలి. ఇలా చేయడం తల నరకడం కంటే కూడా అవమానము అని శ్రీకృష్ణుడిని మందలించగలిగింది ఒక బలరాముడు ఒక్కడే. కొందరు రిపులని కీడును కొందరు హితులంచు మేలు గోర్పవు నిజమే వందరి అందును సముడవు పొందగనేలయ్య విషము బుద్ధినంత. ఇలాంటి పని చేసావేంటి కృష్ణ అన్నాడు. అనంతుడైన కృష్ణ, నువ్వు శత్రువులను కొందరికి కీడును కొందరికి మేలును చేస్తుంటావు, మిత్రులను మేలును చేసేవాడివి కాదు. శత్రువులకు కీడు చేయవు, మిత్రులకు మేలు చేయవు, నీకు అందరూ ఒకటే. కానీ అలాంటప్పుడు ఇతడు శత్రువులాగా భేదబుద్ధి ఎందుకు కల్పించుకున్నావు అని అప్పుడు బలరాముడు రుక్మిణీదేవిని ఓదార్చాడు. రుక్మిణీదేవితో ఇలా అన్నాడు. తోడంబుట్టిన వాని భంగమునకొన్ దుఃఖించి మా కృష్ణునెగ్గాడం చూడకమమ్మ పూర్వభవ కర్మాధీనమై ప్రాణులన్ కీడున్ మేలును జందులేడొకడు
శిక్షింపంగ రక్షింప నీ తోడంబుట్టువు కర్మశేష పరిభూతుండయ్య నేడియ్యడన్. రుక్మిణిని ఓదార్చాడు బలరాముడు. ఓ రుక్మిణి, నువ్వు నీ అన్నను అవమానపరిచాడు అని మా కృష్ణుడిని నిందించద్దు. తన పూర్వజన్మలో చేసుకున్న కర్మములు మేలు కీడులను కలిగిస్తాయి. శిక్షించేవాడు రక్షించేవాడు అంటూ కర్త ఎవరు లేరు. ఇవాళ నీ సోదరుడు పూర్వజన్మలో చేసుకున్న పాపం పోయింది. పాపం యొక్క మిగులు చేత అవమానించబడ్డాడు, అంతే. ఆ పాపం పూర్తయిపోయింది. చంపిడి దోషము గలిగిన జంపజనదు బంధుజనుల జనువిడువంగా జంపిన దోషము సిద్ధము చంపను మరి ఏలమున్న చచ్చిన వాణిన్. బంధువైన వాడిని చంపదగిన నేరం చేసినప్పటికీ కూడా విడిచిపెట్టాలి కానీ చంపకూడదు. అవమానం చేత ముందే చచ్చిన వాడిని మళ్ళా చంపాల్సిన అవసరమే ఉంది. బ్రహ్మచేత భూమి పతులకి ధర్మంబు కల్పితంబు రాజ్యకాంక్ష చేసి తోడి చూలురైన తోడబుట్టినవాడు చంపుచుండు క్రూర చరితుడనగా. పూర్వం బ్రహ్మచేత రాజులకు ఈ ఆచారం కలగజేయబడింది. రాజ్యకాంక్షతో తోడబుట్టిన వాడినైనా క్రూర చరిత్రే చంపుతుంటారు కదా. భూమికి ధనధాన్యములకు భామలకును మానములకు ప్రాభవమునకు గామించి మీదు కానరు శ్రీమదమున మానధనులు చెనకుదురులన్. రాజ్యం కోసం, ధనధాన్యాల కోసం, భామల కోసం, ఆడవాళ్ళ కోసం, గౌరవం కోసం ఆపేక్షను కలిగి రాగల నరకాది బాధలను గురించి ఆలోచించకుండా ఐశ్వర్య మదంతో ఇతరులకు కలహానికి రేపి పోరాడుతుంటారు కొంతమంది. ఓ రుక్మిణి, నిజంగా విను. దైవమాయ వల్ల దేహాభిమానంతో మానవులు వీడు పగవాడు, వీడు మధువు, వీడు తటస్థుడు అనే భేదంతో మెలుగుతారు. నీటి ఎందు గల సూర్యచంద్రాదులు భిన్నంగా ఉన్నట్లు, నీళ్లతో నిండిన కొండల యందు ఆకాశం అనేక విధాలుగా కనిపించినట్లు, దేహధారులందరికీ కూడా ఆత్మ ఒక్కటే అయినప్పటికీ పెక్కు విధాలుగా కనబడుతుంది. సావు పుట్టుకలు కల ఈ దేహం పంచ మహాభూతాలు, పంచ ప్రాణాలు, శబ్ద స్పర్శాదులు అనే గుణాలు స్వరూపంగా కలిగి ఉండి అజ్ఞానం చేత వాటిని ఆత్మయందు ఆరోపిస్తోంది. అవిద్య దేహిని సంసార చక్రంలో తిప్పుతోంది. సూర్యుడు సాక్షి ఉండగా గోచర్యమయ్యే ప్రకృతిలాగా ఆత్మ తటస్థుడై ఉండగా దేహము, ఇంద్రియాలు వాటి పని చేసుకుంటూ పోతాయి. ఆత్మకు ఇంకొక దాంతో సంయోగ వియోగాలు లేవు. వృద్ధి క్షయాలు చంద్రకళలకే కాని చంద్రుడికి లేవు. చావు పుట్టుకలు దేహానికే కాని ఆత్మకు లేవు. నిద్రించేవాడు స్వప్నమందల విషయాల సుఖ దుఃఖాలను ఆత్మను అనుభవింపజేసినట్లు ఆత్మజ్ఞానం లేనివాడు నిజం కాని సంసార సుఖాల్లో ఆసక్తి కలిగిన వాడు అవుతున్నాడు అని రుక్మిణికి బోధిస్తున్నాడు బలరాముడు. అజ్ఞాన జమగు శోకము విజ్ఞాన విలోకనమున విడువము నీకు ప్రజ్ఞావతి కిందగునే యజ్ఞానుల భంగి భగవనంబోజముఖి. ఓ తల్లి రుక్మిణి, అజ్ఞానం వల్ల కలిగింది దుఃఖం. ఈ దుఃఖాన్ని విజ్ఞానంతో వదిలిపెట్టేసే. ప్రజ్ఞావతివి నువ్వు, అజ్ఞానుల్లాగా దుఃఖించద్దు. ఇలా ఈ ప్రకారంగా బలరాముడు జ్ఞానబోధ చేస్తే రుక్మిణీదేవి ఆవిడ దుఃఖాన్ని వదిలేసింది. రుక్మి కేవలం ప్రాణాలు మిగుల్చుకొని తన వికార రూపానికి దుఃఖపడుతున్నాడు. హరిని జయిస్తే తప్ప కుండిన నగరానికి వెళ్ళను అని ప్రతిజ్ఞ చేసి పట్టణ సమీపంలోనే ఉండిపోయాడు. రాజీవలోచనుడు హరి రాజసమూహముల గెలిచి రాజసమొప్పన్ రాజితయగు తన పురికిని రాజానన తెచ్చే బంధు రాజును తింపన్. ఈ విధంగా రాజీవలోచనుడు రాజసమూహాలను గెలిచి రాజసంతో రుక్మిణీదేవిని తన పట్టణానికి బంధువులంతా స్తుతిస్తుండగా తీసుకొచ్చి శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని పెళ్ళాటం సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుకు తెలియజేస్తున్నారు. అలాగే సౌనకాది మహర్షులకు సూత మహాముని తెలియజేస్తున్నారు. శ్రీకృష్ణుడు పట్టణంలో రుక్మిణీదేవిని తీసుకొచ్చాడు. పెళ్లి పనులు ఆరంభించారు. గీతాలు, వాద్యాలు, నృత్యాలు జరగసాగాయి. పట్టణంలోని స్త్రీ పురుషులందరూ మనోహరంగా అలంకరించుకున్నారు. వివాహానికి ఆహ్వానించబడిన రాజుల యొక్క ఆ గజముల చెక్కిళ్ల నుండి కారుతున్న మదజలం యొక్క ధారలతో రాజమార్గం అంతా తడిచిపోయిందిట. గజబలం వచ్చేసింది. ప్రతి ఇంటి వాకిట్లో శుభసూచకంగా పోక మొక్కలు పెట్టారు, అరటి బోదలు కట్టారు, కర్పూరం, కుంకుమ పువ్వు, అగరపొడి, ధూపాలు వేశారు, దీపాలు పెట్టారు, పూర్ణ కుంభాలు పెట్టారు. అన్ని ఇళ్ళు తలుపులు, అరుగులు, స్తంభాలు అన్ని అలంకరించారు. పూలతోనూ రత్నాలతోనూ వస్త్రాలతోనూ తోరణాలు కట్టుకున్నారు. ఎల్ల దిక్కుల జెండాలు ఎగరేశారు. ధ్రువ కీర్తిన్ హరి పెండ్లియాడే నిజ చేతోహారిణిన్ మానవైభవ గాంభీర్య విహారిణిన్ నిఖిల సంపత్కారిణిన్ సాధు బాంధవ సత్కారిణి
పుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణిన్ సువిభూషాంబురధారిణిన్ గుణవతి చూడామణిన్ రుక్మిణిన్. ఆ రుక్మిణీదేవిని వివాహం ఆడాడు కృష్ణుడు. శుభ సమయంలో శ్రీహరి తన మనస్సుకు ప్రియమైంది, మానము వైభవము గాంభీర్యం అనే గుణాలతో మెలిగేది, అష్టైశ్వర్యాలు కలిగించేది, మంచి వాళ్ళైన బంధువుల చేత గౌరవించబడేది, మంచి నడవడి కలిగినది, మంచి ఆభరణాలు వస్త్రాలు ధరించినది, సకల సుగుణాలకు శిరోమణి అయిన ఆ రుక్మిణీదేవిని ఆ శ్రీకృష్ణ పరమాత్మ వివాహం చేసుకున్నారు. ఆయన కీర్తి నలు దేశాల్లో వ్యాపించింది. సతులుందారును బౌరులు హితమతిగానుకలు తెచ్చి ఇచ్చిరి, కరుణోన్నత వర్ధిష్ణులకును మానిత రోచిష్ణులకు రుక్మిణి కృష్ణులకున్. అనంతంగా దయ కలిగిన వాళ్ళు, అఖండ తేజో విరాజితులైన ఆ రుక్మిణి శ్రీకృష్ణులకు పురజనులందరూ మేలు కోరుతూ సకుటుంబంగా వచ్చి కానుకలు సమర్పించారు. మనం కూడా ఇప్పుడు పెళ్ళైతే కానుకలు ఇస్తాం కదా, అలాగా. హరి పెండ్లికి కైకేయక కురు సృంజయ యదు విదర్భ కుంతి నరేంద్రుల్ పరమానందము పొందిరి ధరణీషులలోన గాఢ తాత్పర్యములన్. హరి యొక్క పెళ్లి వేడుకను చూసి కేకయ రాజులు, కురువంశపు రాజులు, సృంజయులు, యాదవులు, విదర్భులు, కుంతి భోజ వంశస్థులు అయిన రాజులందరూ కూడా చాలా సంతోషించారు. హరి తెరగున రుక్మిణి నరుదుగ గుని తెచ్చి పెండ్లి ఆడుట విని దుష్కర కృత్యమనుచు వెరుగందిరి రాజులు రాజసుతులు దిక్కుల నెల్లన్. ఈ ప్రకారంగా రుక్మిణీదేవిని తీసుకొచ్చి ఆ శ్రీహరి పెళ్లాడిన వృత్తాంతాన్ని విని ఇది చాలా దుష్కరమైన కృత్యం అని ఎల్ల దిక్కులందు గల రాజులు రాకుమారులు ఆశ్చర్యపడ్డారట. అని అనఘయాది లక్ష్మి అయిన రుక్మిణి తోడ క్రీడ సలుపుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలుల్ల సిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు. ఆ పాపరహితుడైన పరీక్షన్ మహారాజా అని చెప్తున్నాడు శక మహర్షి. ఆదిలక్ష్మి అయిన ఆ శ్రీ రుక్మిణీదేవితో శ్రీకృష్ణుడు కూడి ఉంటే పట్టణంలో ఉన్న ప్రజలు అన్ని భయాలు విడిచి ప్రీతిని పొంది మహద ఆనందాన్ని పొందారు అని సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకు రుక్మిణి కళ్యాణ గాథను వినిపించారు. కువలయ రక్షా తత్పర కువలయ దళ నీలవర్ణ కోమల దేహ కువలయ నాథ శిరోమణి కువలయ జన వినుత విమల గుణ సంఘాత. భూమిని పరిపాలించడం యందు ఆసక్తి కలవాడా అని ఇక్కడ ఈ రుక్మిణి కళ్యాణ గాథని ఎవరు వింటే వారి ఇంట్లో కళ్యాణాలు జరుగుతాయి అని చెప్పి, పోతనామాత్యులు స్కంధం పూర్తయిందని చెప్పి, స్కంధం అంటే ఇక్కడ దశమ స్కంధంలో పూర్వ భాగం పూర్తయింది. పూర్వ భాగం తర్వాత ఉత్తర భాగం మళ్ళీ వేరే స్కంధంలో ఉంటుంది. అది పూర్వ భాగం పూర్తయ్యాక తన ఇష్టదైవమైన రామచంద్రమూర్తిని పోతనామాత్యులు కొలుస్తున్నారు. ఎలాగా? కువలయ రక్షా తత్పర కువలయ దళ నీలవర్ణ కోమల దేహ కువలయ నాథ శిరోమణి కువలయ జన వినుత విమల గుణ సంఘాత. ఓ భూమిని పాలించడం ఆసక్తి కలవాడా, కలువరేకుల్లాంటి నల్లని కాంతితో మనోజ్ఞంగా ఉన్న దేహం కలవాడా, రాజశ్రేష్ఠుడా, భూమండలంలోని జనుల చేత కొనియాడబడ్డవాడా అని సరసిజ నిభసస్త సకల లోక ప్రశస్త నిరుపమ శుభమూర్తి నిర్మల రూఢ కీర్తి పరహృదయ విదారి భక్తలోపోకోపకారి గురుబుధ జనపోషి ఘోర దైతేయ సోషి. ఓ కమలాల్లాంటి హస్తములు కలవాడా, సర్వలోకాలందు శ్లాఘించబడినవాడా, సాటి లేని మంగళ స్వరూపం కలవాడా, నిర్మలమైన కీర్తి కలవాడా, శత్రు హృదయాలను భేదించేవాడా, భక్తుల సమూహాలకు మేలు చేసేవాడా, శిష్యుల అజ్ఞానాన్ని నశింపచేసే ఆచార్యులను పోషించేవాడా, క్రూరులైన రాక్షసులను నశింపచేసేవాడా అని ఈ ఈ పూర్వ భాగం, ఈ దశమ స్కంధం పూర్వ భాగాన్ని పూర్తి చేస్తున్నాను అని పోతనామాత్యులు అంటూ ఈ గద్యాన్ని చెప్తున్నారు. ఈ దశమ స్కంధం పూర్వ భాగంలో ఏమేం చెప్పారు? శ్రీ మహాభాగవతం అనే ఈ మహాపురాణం పరమేశ్వర దయాలబ్ధ కవితా వైచిత్ర్య కలవాడు, కేసన మంత్రి పుత్రుడు, సహజ పాండిత్యుడు అయిన బొమ్మెర పోతనామాత్యుల వారు రచించారు. ఆయన చెప్తున్నారు దేవకీదేవి ఇందులో ఏమున్నాయంటే దేవకీదేవి వివాహము, ఆకాశవాణిని కంసుడు ఆలకించడం, ఉద్రేకపడడం, వసుదేవుని ప్రార్థన, యోగమాయ యొక్క మహిమ, బలరాముని పుట్టుక, బ్రహ్మ మొదలగు దేవతల యొక్క స్తుతి,
శ్రీకృష్ణ భగవానుడు అవతరించడం, నందవ్రజంలో ప్రవేశించడం, యోగ నిద్ర కథ, నందుడు గావించిన పుత్రోత్సవం, కృష్ణుడు పూతన్ను చంపడం, శకటాసురుణ్ణి కోల్చడం, తృణావర్తుని చంపడం, యాదవ పురోహితుడైన గర్గాచార్యుల వారు మందకు ఏతించడం, నారాయణాది నామ నిర్వచనం, శ్రీకృష్ణుని బాలక్రీడలు, శ్రీకృష్ణుడు మన్ను తినడం, యశోదాదేవి గోవిందుని ముఖద్వారంలో సకల చరాచర ప్రపంచాన్ని చూడడం, శ్రీకృష్ణుడు వెన్న దొంగిలించడం, యశోదాదేవి శ్రీకృష్ణుడిని కోపించడం, ఆమె బాలకృష్ణుని రోటికి బంధించడం, శ్రీకృష్ణుడు మధ్య చెట్లను పడగొట్టడం, అర్జున వృక్షాలై ఉన్న నలకూబరుడు మణిగ్రీవుడు గంధర్వుల శాప విముక్తి, నందాదులు బృందావనానికి వెళ్ళడం, శ్రీకృష్ణుడు లేగలను మేపడం, వత్సాసురుని సంహరించడం, బకాసురుణ్ణి సంహరించడం, బకుని తమ్ముడు సర్పరూపధారి అయిన అఘాసురుణ్ణి శ్రీకృష్ణుడు సంహరించడం, బ్రహ్మదేవుడు ఆవు దూడలను అంతర్ధానం చేయడం, శ్రీకృష్ణుడు కొత్తగా గోవత్సాలను గోపబాలకులను సృజించడం, బ్రహ్మ శ్రీకృష్ణుడిని స్తుతించడం, శ్రీకృష్ణుడు గోవులను పాలించడం, గార్ధవాకారంలో ఉన్న ధేనుకాసురుణ్ణి నిర్మూలించడం, కాళీయ మర్దనం చేయడం, గరుత్మంతునికి కాళీయనుకు వైరం ఏర్పడిన వైనం చెప్పడం, బలరాముడు ప్రలంబాసురుణ్ణి చంపడం, శ్రీకృష్ణుడు దావాగ్నిని మింగడం, వర్ష ఋతు వర్ణనం, శరదృతు లక్షణం, వేణుగాన వినోదనం, హేమంత ఋతువు రాక, గోపకన్యలు కావించిన వ్రతం, గోపికలు కాత్యాయన్ని భజించుట, గొల్లెతల కోకలు కృష్ణుడు అపహరించుట, బ్రాహ్మణ పత్నులు తెచ్చిచ్చిన అన్నాలు స్వామి ఆరగించడం, ఇంద్రయాగం మాన్పించుట, నందముకుందుల సంభాషణ, ఇంద్రుడు రాళ్లవాడిని గురిపించడం, కృష్ణమూర్తి గోవర్ధన పర్వతం ఎత్తడం, వరుణుడి భటుడు వరుణ పట్టణానికి నందుని తీసుకెళ్తే శ్రీకృష్ణుడు మళ్ళా తీసుకురావడం, గోవిందుడు పిల్లని గురువు నూదడం, గోపికల మంద నుండి వెడలు కృష్ణుని సన్నిధికి రావడం, యమునా నది తీరంలో శ్రీకృష్ణుడు విహరించడం, శ్రీకృష్ణుడు అదృశ్యం అవడం, గొల్ల భామలు కృష్ణుడిని కానక విలపించడం, గోపికలు కృష్ణుడిని వెతకడం, గోపిక గీతలు, శ్రీకృష్ణుడు ప్రసన్నుడవడం, రాస క్రీడాభివర్ణనం, జల క్రీడాభివర్ణనం, సర్పరూపియగు సుదర్శనుడు అను విద్యాధరుడు శ్రీకృష్ణుని కాలితాపుతో స్వస్వరూపాన్ని పొందడం, శ్రీకృష్ణుడు కుబేర భటుడైన శంఖచూడ్డను గుష్యకుని చంపడం, వృషభాసుర సంహారం, నారదుని మాటల వల్ల శ్రీకృష్ణుని జన్మ వృత్తాంతం మెరిగి కంసుడు దేవకీ వసుదేవులను బంధించడం, అశ్వరూపధరుడైన కేసి అనే రాక్షసుడిని శ్రీహరి వధించడం, నారదుడు గోవిందుణ్ణి సంస్తుతించడం, వ్యోమాసురుణ్ణి సౌరి సంహరించడం, అక్రూరుడు నందగోకులానికి రావడం, అక్రూర బలరామకృష్ణులు ముచ్చటించుకోవడం, అక్రూరుడు నందవ్రజం నుంచి కృష్ణ బలభద్రులతో మధురకు బయలుదేరడం, అక్రూరుడు యమునా నది జలాల్లో శ్రీహరి విశ్వరూపాన్ని చూడడం, శ్రీకృష్ణ పరమాత్మను స్తుతించడం, శ్రీకృష్ణుడు మధురలో ప్రవేశించడం, అక్కడ సాకలి వాణిని సంహరించడం, సాలెవాడు ఉసిగిన వస్త్రాలు, సుధాముడని మాలకారుడు సమర్పించిన పూలదండలు రామకృష్ణులు తీసుకోవడం, శ్రీకృష్ణుడు కుబ్జేయుడ ప్రసన్నుడవడం, అతనికి ధనుష్శాల దగ్గరికి అక్కడ వింటిని విరిచేయడం, కంసుడు చెడు కలగాంచడం, కువలయాపీడం అనే ఏనుగును శ్రీకృష్ణుడు చంపడం, శ్రీకృష్ణుడు మల్లరంగంలో ప్రవేశించడం, కృష్ణ బలరాములు చాణూరుడు ముష్టికుడు అనే మల్లులను తుదముట్టించడం, కంసుని సంహరించడం, శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవుల చెర విడిపించడం, ఉగ్రసేనుడికి రాజ్యం పట్టం కట్టడం, రామకృష్ణులు సాందీపని వల్ల చతుషష్ఠి విద్యలు నేర్చుకోవడం, శ్రీకృష్ణుడు గురువు గారి కోసం సంయమని గురువు దక్షిణ ఇవ్వడానికి యమపట్టణమైన సంయమని నగరానికి వెళ్ళడం, యముడిని అడిగి రామకృష్ణులు సాందీపనికి అతని కుమారుణ్ణి అసగడం, ఉద్ధవుడు గోకులానికి రావడం, భృంగోపదేశం, శ్రీకృష్ణుడు కుబ్జ ఇంటికి వెళ్ళడం, హస్తినాపురానికి అక్రూరుడు వెళ్లి కుంతీదేవిని ఓదార్చడం, కంసుని పత్నులు అస్థి ప్రాస్తి అనేవాళ్ళు తమ జనకుడు జరాసంధుడికి భర్త మరణం చెప్పడం, జరాసంధుడు కృష్ణుడి మీదకి దాడి చేయడం, జరాసంధుడు మధురాపురాన్ని ముట్టడించడం, జరాసంధుడు సంగ్రామంలో 17 సార్లు పరాజితుడై పారిపోవడం, నారదుడి ప్రేరణ చేత కాలయవండు మధురా నగర్ మీద దండయాత్ర చేయడం, హరి ఆదేశంతో విశ్వకర్మ సముద్రంలో ద్వారకా నగరాన్ని నిర్మించడం, కృష్ణుడు తన యోగ మహిమతో మధురా పట్టణ ప్రజలను ద్వారకాపురికి చేర్చడం, కాలయవనుడు మాధవుని వెంట వెళ్లి ఆ కొండ గుహలో నిద్రిస్తున్న ముచ్చుకుందుడు అనే రాజు కోపదృష్టి వలన భస్మం అవడం, ముచ్చుకుందుడు నారాయణుని స్తోత్రమునర్చి తపం సల్పుటకు వెళ్ళడం, జరాసంధుడు మరల రామకృష్ణుల పైకి రావడం, బలరామాచ్యుతులు ప్రవర్షణగిరిని ఎక్కడం, జరాసంధుడు ప్రవర్షణ శైలాన్ని దహించడం, రామకృష్ణులు పర్వతం నుండి దుమికి ద్వారకాపురికి వెళ్ళిపోవడం, రుక్మిణీదేవి పుట్టుక, ఆవిడ కృష్ణునికి పంపించిన సందేశం, మాధవుడు కొండిన్న నగరానికి రావడం,
రుక్మిణీదేవిని ఎత్తుకెళ్లిపోవడం, రాజ సమూహాన్ని యుద్ధంలో ఓడి పారిపోవడం, రుక్మిణి అన్నయ్యకు రుక్మిణికి భంగపాటు కలగడం, రుక్మిణీదేవి వివాహము అనే కథలు కలిగిన ఈ దశమ స్కంధ పూర్వ భాగం సమాప్తము. దశమ స్కంధం సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనంతే యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ. ఈ గాథని, రుక్మిణి కళ్యాణ గాథని ఎవరు వింటారో వారి ఇంట సకల సౌభాగ్యములు కలుగును అని ఫలశ్రుతి.